जय बोलो गणेश महाराज की जय। जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। जय बोलो वीरांजनेय स्वामी की। जय बोलो वीरांजनेय स्वामी की। जय बोलो वीरांजनेय स्वामी की। భక్తులారా, సాహితీ ప్రియులారా, కవులారా, అభిమానులారా, అందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాది కవితల పోటీ అన్నది ఒకటి పెట్టి కవితలు రాసిన వారి కవితలన్నింటినీ సేకరించి వాటిలో ఉత్తమమైన కవితలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమం వనస్థలిపురం భక్త సమాజం నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వనస్థలిపురం భక్త సమాజం నుంచి ఈ పోటీకి ఆహ్వానించడం జరిగింది. మరి ఈ పోటీకి ఈ సంవత్సరం 10 మంది కవులు వారి యొక్క కవిత్వాలను రాసి మనకి పంపించడం జరిగింది. ఈ 10 మంది రాసిన కవిత్వాలు ఇప్పుడు ఇక్కడ మరి కవులను రమ్మన్నాము. మరి మనకి వచ్చిన కవులలో 10 మందిలో 6 వచ్చారు. మరి 6 కూడా కాదు, 5 వచ్చారు. మరి మిగతా వారు వస్తారని ఆశిద్దాము. రాకపోతే మీరు వచ్చారు, మీ పేరు రాశారు రాయి. మీరు అలా కూర్చుంటే వీళ్ళో భక్తులు అనుకుంటున్నారు. దయచేసి వచ్చిన కవులు మీ పేర్లను పేపర్ మీద రాయండి. మనకి ముఖ పరిచయాలు లేవు, అంతా వాట్సాప్లో కవిత్వాలతో పరిచయం తప్పితే కవిత్వాలతో పరిచయం తప్పితే వ్యక్తిగత పరిచయాలు లేవు. కాబట్టి ముందర కవులు వచ్చిన వారు, కవులుగా కవిత్వాలు రాసిన వారు మీ పేర్లు నాకు ఇక్కడ రాస్తే దాన్ని బట్టి మనం అయ్యా మీరు కుర్చీలో కూర్చోండి, దయచేసి కుర్చీలో కూర్చోండి. మరి 10 మంది రాశారు. ఆ 10 మంది కవిత్వాల్లో చదివి వినిపిస్తాము. 10 మందిని ఇప్పుడు ఇక్కడ చదివి వినిపించడం జరుగుతుంది. రాసిన వారు ఎవరి రచనలు వారే చదివాలి. ఎందుకంటే వారి భావం వారి నోటితోనే ఉంటేనే దానికి అర్థం సార్థకత ఉంటుంది. కాబట్టి వారే చదవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ కాలయాపన లేకుండా ఈ రాసిన కవిత్వాలన్నింటినీ ఒక న్యాయ నిర్ణేతలు మేము నిర్ణయించుకుని వారికి కవిత్వాలు పంపించి వారి ద్వారా వీటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులు నిర్ణయించడం కూడా జరిగింది. సో వారి గురించి కూడా సభలో తెలియజేస్తాము. ముందుగా సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పటికే కాలాతీతమైంది, 10:30 అనుకున్నాం, 11 అవుతుంది. వచ్చిన కవులందరికీ ముందుగా మా యొక్క స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. మన మనసులో ఏదన్నా జరిపించేది ఆ భగవంతుడే. నేను ఈ కార్యక్రమం వనస్థలిపురం భక్త సమాజం మీద చేశాను, కానీ నా ఫ్లెక్సీ అనుకోకుండా సంస్కార భారత వచ్చింది. కాబట్టి జరగవలసింది జరిపించేది ఆ భగవంతుడే. నేను 2 ఫ్లెక్సీల్లో ఉండగా మా మిస్సెస్ అంటున్నాను, మీరు చూసి పట్టుకెళ్ళండి అంటే నల్లగా ఉన్నది మందే కదా అని పట్టుకొస్తాను. తీరా నల్లగా ఉన్నది చూస్తే సంస్కార భారతి. సరే, ఏదైనప్పటికీ సంస్కార భారతి కూడా ఒక సంస్కారవంతమైన సంస్థ. దానిలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి కార్యక్రమాల్లో ఈ కవితల పోటీ జరగడం అది ఆ భగవంతుడి నిర్ణయంగా భావిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దీనికి ప్రేరణ, ప్రతి కార్యక్రమానికి ఒక ప్రేరణ ఉంటుంది. గత సంవత్సరం మేము చేసిన ఈ కార్యక్రమాన్ని చూసి కవిగా వారు రాసిన కవిత్వానికి మేము మా న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన దాని ప్రకారం వారికి బహుమతి కూడా ఇచ్చాం. ఈ ఏడాది
నాకు వేదభూమి వారు నిర్వహించే కార్యక్రమం నా భుజస్కంధాలపై పడి వేదభూమి బదులు వనస్థలిపురం భక్త సమాజం తరఫున నిన్న పంచాంగ వివరణ కార్యక్రమం చేయడం వల్ల ఈ ఏడాది ఉగాది కవితలు కొట్టి నాకు కొంచెం భారం అవుతుందేమో అనే ఉద్దేశంతో ముందుకు రాలేకపోయాను, ముందుగా తెలియపరచలేకపోయాను. ఒక వారం రోజుల క్రితం మన సంగమేశ్వరరావు గారు కలిసి అయ్యా లాస్ట్ ఇయర్ చేశారు, ఏమిటి ఈ ఏడాది పరిస్థితి అని అడిగితే, అయ్యా మరి ఇది నా పరిస్థితి, వేదభూమి నా పుస్తకాల మీద పడింది, మరి ఇది అది మొయ్యాలంటే కష్టం. అంటే ఎంత అవుతుంది సార్? సార్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ 1500, రెండో ప్రైజ్ 1000 రూపాయలు, మూడో ప్రైజ్ 500, 3000 నేను ఇస్తాను పెట్టండి. వెంటనే వారు ఇచ్చిన ఆర్థిక సపోర్టు, మానసిక సపోర్టు, తర్వాత మాకు ఉత్సాహమైన ఇటువంటి పనులు చేయడానికి ఉత్సాహానికి ప్రేరణ కనిపించిన సంగమేశ్వరరావు గారిని గట్టిగా మీరందరూ చప్పట్ల ద్వారా, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండి ప్రేరణ చేసి కనిపిస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు సాగడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ సమయం తీయకుండా మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథిగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించవలసిందిగా శ్రీ అన్నంరాజు ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం తరఫున మరి మన పివిఆర్ నారాయణరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. మరి మన బ్రాహ్మణ సంఘం తరఫున మా మిత్రుడు పిల్లడి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. ముందుగా క్లుప్తంగా కార్యక్రమం ఏమిటని చెప్తాము. ముందు పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమం గురించి 2 మాటలు మాట్లాడతారు. తర్వాత కవులు మీరు రాసుకొచ్చిన వాటిని చదివితే తదనంతరం మేము ప్రథమ తృతీయ బహుమతులు ప్రకటించి వారికి మనం నగదు మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అన్నంరాజు ప్రభాకర్ రావు గారిని కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దల చేత మీ చేత 2 ముక్కలు ఈ ఉగాది సందర్భంగా మాట్లాడించి కవుల చేత కవితలు చదివించి న్యాయ నిర్ణేతలుగా బహుమతి ప్రదానాన్ని మీ యొక్క నిర్ణయాన్ని తెలియవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకసారి మనం దేవస్థానం ఉన్నాం కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి కూడా తర్వాత ఆంజనేయ స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమః. మనము మనకి ఉపన్యాసాల సమయం కాదు, కానీ పైకి వచ్చిన తర్వాత చెప్పాలి కాబట్టి కళాలు చెప్తారు. ఒక సంవత్సరం ప్రకృతిలో గడిచింది, ఒక సంవత్సరం మన వ్యక్తిగత జీవితంలో కూడా గడిచింది. ప్రకృతిలో కూడా దాకా శిశిర ఋతువు, ఆకురాల కాలం, మనంతా వృత్తిలో ఉంటాం. మన వాళ్ళంతా రోజు 4 సార్లు ఇళ్ళ ముందు శిశిరం పోయింది, వసంతం వచ్చింది. ఈ వసంత ఋతువే మధుమాసం ఉంటుంది. ఈ మధుమాసం అంటే మధుమాసం కాదు, మధుమాసం అంటే చైత్రమాసం, మాధవ మాసం అంటే వైశాఖం. ఈ మాధవ మాసాలు 2 కలిపితే వసంతం. ఈ వసంత ఋతువులో మనకు కొత్తగా నిన్నట్లాగా రాలిపోయిన ఆకులన్నీ కూడా నూతన తేజస్సులకి, నూతన గౌరవంతో, నూతన ఆలోచనలతోటి కొత్తగా వికసించడం మొదలుపెట్టింది.
సో మనం కూడా అట్లాగే దేవుని దాకా జరిగింది మంచి చేయడం జరుగుతూ ఉంటాయి. మంచి జీవితం కూడా ఖచ్చితమైంది కాబట్టి ఏమి జరిగినా కూడా మంచి జరిగితే దేవాదేవం, చెడు జరిగితే మనం ఎక్కడ పొరపాటు చేశామో ఒకసారి సమీక్షించుకోవాలి. గతంలో తయారు చేసిన మొత్తానికి తెలియ ఉంటుంది. ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి మనకు ప్రకృతి నిర్ణయించిన రోజు నిన్నటిదాకా జరిగిన దాంట్లో, మనం చేసిన దాంట్లో కానీ, మనం ఎదుర్కొన్న దాంట్లో కానీ, మన చుట్టూ జరిగిన దాంట్లో కానీ ఏ రకమైనటువంటి పొరపాట్లు మాత్రమే మనం అనుకోవాలి. ఎందుకంటే మంచి అంతా కూడా ప్రకృతి సిద్ధంగా జరుగుతూనే ఉంటుంది. మంచి జరిగిన దానికి ఒక వ్యక్తి కూడా వ్యక్తిగతంగా బాధ్యత కాదు, వ్యక్తిగతంగా క్రెడిట్ కాదు, సామూహికంగా జరుగుతుంటాయి. పొరపాట్లు మాత్రం వ్యక్తిగతంగా జరుగుతుంది. కాబట్టి మనం ఒకసారి సింహావలోకనం చేసుకొని అందరికీ తగినంత మానసిక పరిణతి, తగినంత విద్యా జ్ఞానం అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళే ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఒకసారి సింహావలోకనం చేసుకొని ఎక్కడెక్కడ ఒడిదుడు గురించి, ఎక్కడెక్కడ అడుగులు తడబడ్డాయి, ఎక్కడెక్కడ ఇంకో రకంగా జరిగితే బాగుండు అవి ఒకసారి మనం చూసుకొని అవి మనం సరిదిద్దుకుంటే ఈ సంవత్సరం పంచాంగంలో చెప్పినటువంటి ఆదాయ వ్యయాలు, రాజ్య పూజలకు నిమిత్తం లేకుండా, ఎందుకంటే అది మొత్తం 84 లక్షల జీవరాశులకు సంబంధించి మన ఒక్కరికి సంబంధించింది కాదు, సృష్టికి సంబంధించింది. కానీ మన వ్యక్తిగతమైనటువంటి ఐశ్వర్యం కానీ, ఐశ్వర్యం కాదు కాదు ఐశ్వర్యం అంటే ప్రసవ, మనకు సంబంధించినటువంటి ఉన్నతి కానీ, మనకు సంబంధించినటువంటి ప్రఖ్యాతులు కానీ పంచాంగం మీద ఆధారపడి పంచాంగం చెప్పినట్టు అది కేవలం అతివృష్టి, అనావృష్టి, కరువుబాట, రూపాలు, గ్రహణాలు ఇట్లాంటి వాటికి సంబంధించి స్థూలంగా రాజులకు సంబంధించి ఉంటుంది. కానీ రాజులో ఉన్న వాళ్ళందరికీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కేవలం మానవులను తీసుకుంటే 6 కోట్ల మంది అనుకున్నా కూడా ప్రతి రాజులో 50 కోట్ల మంది ఉంటారు. 50 కోట్ల మందిలో మనమే కాదు. సో కాకపోతే మనం మన వరకే చూసుకొని మనమే ఎలా బాగుపడాలి, మనతో మనమే కంపేర్ చేసుకొని నిన్నటి మనం కంటే ఈరోజు మనం ఎలా బెటర్గా ఉండాలి, ఈరోజు మనం కంటే రేపటి మనం ఎలా బెటర్గా ఉండాలి అనే మార్గంలో ఒకసారి ఆలోచించుకొని ఆ మార్గంలో ముందుకు సాగుతుంటే ఈ వసంత ఋతువు కూడా వసంతోదయం సార్థకమవుతుంది. ఇక్కడి నుంచి రాబోయే ఋతువులన్నీ కూడా 6 ఋతువులు కూడా మనం పుట్టిన 6 ఋతువుల పచ్చలాగే అన్ని కలగలిపి ఉంటాయి. కాబట్టి ప్రకృతి సహజం కాబట్టి అన్ని కలగలుపుకొని మనం ముందుకు పోతూ ఉండాలి. ఎక్కడ మనం పొంగిపోవడం కానీ పొంగిపోవడం కానీ లేకుండా స్థిత ప్రజ్ఞత అంటాము. సుఖే సంస్కృతమన సుఖే సుఖితలాగా భయం స్థిత రావటంగా ముందుకు సాగుతుంటే మనం ఏమి అవ్వదు, మన వరకు ఎవరు రాదు. శుభం పూజ. మైక్ పట్టుకొని ఇంతగా మాట్లాడుకుని రానివాడడం లేదు. మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర నూతన శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి మా ఆలయాన్ని వేదికగా ఎంచుకున్న శ్రీ సిహెచ్ఆర్కే మూర్తి గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కవులకు స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు సాగనీయాలని, ముందుకు తీసుకుని వెళ్ళాలని మన ప్రభాకర్ రావు గారు కోరుతున్నారు. నేను ఉగాది సందేశాన్ని ఒక రకంగా ఇచ్చినట్టు భావిస్తున్నాను. వేదిక మీద ఉన్న సత్యనారాయణ గారు కూడా తమకు తోచిన సందేశాన్ని ఒక 4 ముఖాలను హృదయాన్ని విశ్లేషిస్తాం. తృప్తికరంగా ఉంటుంది వారికి, మనకు కూడా. సభకు నమస్కారం అండి. నాకు కూడా ఆయన నారాయణ గారు చెప్పినట్టు పెద్దగా మాట్లాడే అవకాశం లేదు. రాస్తాను కానీ మాట్లాడడం అలవాటు లేదు. నా గత చరిత్రలో అన్నీ ఉన్నాయి కానీ రాయడం ఇవన్నీ మర్చిపోయిన పరిస్థితి చేశాను. వేరే వ్యాసంగా అన్నీ మారిపోయింది. కానీ ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, మరి నాకు కూడా మాటలు హాయిగా ఆనందంగా ఉన్న రోజు మీ అందరిని చూస్తుంటే అవి మళ్ళీ ఏమన్నా మొదలుపెట్టాలేమో అనిపించే పరిస్థితి వస్తుంది. సో ఇలా కండక్ట్ చేయడం అనేది పాపం ముఖ్యంగా చేసే పెద్ద పని. దాన్ని న్యాయ నిర్ణేతలు కూడా దాన్ని సరిగ్గా తీసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా
బహుమతులు ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయం. మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మా సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. మిగతా కార్యక్రమం పూర్తి చేయవలసిందే. లేదు, ఎప్పుడైనా వ్యక్తి కంటే సంఘం సమూహం గొప్పది కాబట్టి ఏ వ్యక్తి అయినా అంటే సభ మీద జరగడం కనుక పోటీలు నిర్వహించారు. సంవత్సరంలో గొప్ప సమాజం బాగుంటే చేతి వ్యాఖ్యలు వారి వెనకాల ఎంతమంది ఉన్నా కూడా వారే చక్క మన వెనక ఉంటారు, ముందు ఉంటారు, పక్కన ఉంటారు. రాజు వేళలే రవితేజ ఉంటారు కాబట్టి తెలుసున్నప్పటికి కూడా రాజే ముఖ్యం కాబట్టి రాజు గారు మూర్తి గారు వారు నిన్న పంచాంగ శ్రవణం పంచాంగ ప్రవచనం అనుకోండి, దాన్ని శ్రవణం అని వాళ్ళు అనట్లేదు. ఆ పంచాంగ ప్రవచన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే నేను ఇంత జీవితంలో ఇప్పటిదాకా అటువంటి ప్రత్యక్షంగా చూడలేదు. టీవీలలో చూసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొస్తుంటారు, సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళ కార్యక్రమాలు అయిపోతుంది. వాళ్ళు ఆశయం ఉన్నాయా, నక్షత్రం ఏదన్నా కానీ వాడు ఏ పాదాలు పెట్టుకుని ఎవరి పాదాలు పట్టుకున్నా వాటికంటే గొప్ప వాళ్ళు చెప్తుంటారు అని టీవీలో జరుగుతుంటాయి. నిన్న యథావాస్తవంగా పంచాంగం ఏమి చెప్తుందో దాన్నే నిష్కర్షగా ఎక్కడ పక్షపాత వైఖరి లేకుండా ఎవరికి అనుకూలంగా కాకుండా ఎవరికి ప్రతికూలంగా కాకుండా కేవలం గ్రహానుకూలంగా మాత్రమే పంచాంగ ప్రవచనం జరిగింది. నాకు చాలా ఆనందం కలిగింది కూడా నిన్న. ఎందుకంటే అటువంటి కార్యక్రమం మనం జరుపుతూ ఉండాలి, మనం అటెండ్ అవుతూ కూడా ఉండాలి. జరిపిన దానికంటే కూడా అటెండ్ అవ్వడం ముఖ్యం, జరపడం ముఖ్యం, అటెండ్ అవ్వడం కూడా ముఖ్యం. వస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత పెరిగితే నిర్వహిస్తున్న వాళ్ళ సంఖ్య నిర్వహిస్తున్న వాళ్ళకి అంత స్థాయిలో ఉత్సాహం ఉంటుంది. ఇది కూడా మనం గమనించుకొని భవిష్యత్తులో ఎక్కడైనటువంటి జరుగుతుంటే మనం వెళ్తూ ఉండడం మంచిది. అందుబాటులో ఆ పద్ధతిలో నిన్న రాత్రి వాళ్ళకి ఎంత టైం అయితే ఇంటికి వెళ్ళడానికి వారికే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు శ్రమని కాదు, ఇంట్లో మళ్ళీ కొన్ని ఉంటాయి, వినాల్సినవి చెప్పాల్సినవి కూడా ఉంటాయి. బయట సమాజానికి జీవితాలకి వాళ్ళు ఇంట్లో చాలా వినాల్సి వస్తుంది. నాకు తెలుసు. ఈ పక్కన పెడితే వాళ్ళు మరి రాత్రి ఎప్పుడు పడుతున్నారో భోజనం చేశారు, స్నానం చేశారు, పొద్దున లేచి మళ్ళీ ఈ కార్యక్రమంలో పడ్డారు. పడబట్టే మనకు 10:30 నుంచి మనం ఇంట్లో ఎంగేజ్. వారు ఎన్నాళ్ళ నుంచి ఇందులో ఎంగేజ్లో వారికి తెలుసు. వారికి గతంలో కొన్ని సంవత్సరం నిర్వహించాం, మళ్ళీ సంవత్సరం నిర్వహించాలంటే పంచాంగ ఇది కూడా మనం చేయగలుగుతాం అనేదాన్ని ఇందాక వారం అంటే వారు ధైర్య భావన ఉన్నారు. అదే సంగమేశ్వరరావు గారు పుణ్యాత్ములు, వారు సరస్వతి సేవకులు, వారు ముందుకొచ్చి దీనికి నేను అవసరంగా నిలబడతానయ్యా, మీరు నిలబడ చేయండి అని చెప్పినందుకు అది ముందు జరిగింది. ఈ సందర్భంగా సంగమేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు ఒక 10 కవితలు వచ్చింది ఈ సందర్భంలో. ఈ 10 కవితలను కూడా నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. కొన్ని కవితలు అయితే నేను 3 సార్లు చదివా. చివరి దశలో వచ్చి ఫైనల్ ప్లేస్ దగ్గర ఆరాధన ఉంటుంది. అంటే ఎక్కడైనా స్థాన నిర్ణయం చేసినప్పుడు ఏమైందంటే దగ్గరగా ఉంటాయి. మనకు ఎట్లా ఉంటుందంటే చాలా దగ్గరగా ఉంటాయి, వీళ్ళ వాళ్ళగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక పోటీ అన్న తర్వాత ఒకళ్ళు పక్కకు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తప్పితే పక్కకు జరిగిన వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళు జరిగినందువల్లనే ముందుకు వచ్చిన వాళ్ళు స్థానం లభించింది. కదా, ఎక్కడైనా మనం సినిమా దగ్గర పోయినా కూడా ఇద్దరు ఉంటే రెండో ఒకరు ఉంటాడు, కౌంటర్ దగ్గర ఉంటాడు. ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళినా ఒకటి కౌంటర్ చేయాలంటే ఇప్పుడు వాడు ఎంత వెళ్ళాలని వెనకాల ఉండాల్సింది. అట్లా మనకి ఎక్కడైనా కూడా బహుళ సంఖ్యలో ఉన్నప్పుడు అక్కడ లైన్ ఏర్పడుతుంది, క్యూ ఏర్పడుతుంది. క్యూ ఏర్పడినప్పుడు వెనక ముందు ఉంటాయి. కాకపోతే అందరికీ సినిమా చూస్తే అర్హత ఉంది కదా. కాకపోతే ఏమైందంటే మనం దాన్ని చేసేటప్పుడు ఫిల్టరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంత కాఫీ పొడి వేసినప్పటికి కూడా పైన కింద కొంత సాగు సేల్స్ ఉంటుంది కాబట్టి ఆ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి కొంత పక్కకు తీసి అట్లా చేయడం జరిగింది. కానీ ఇందులో పేర్కొనబడిన వాళ్ళు కానీ లేదా తృతీయ స్థానం ఎట్లాగో వేరే వాళ్ళకి అవసరం లేదు. 2-3 స్థానంలో వచ్చిన వాళ్ళు లేదా 3వ స్థానంలో 2వ స్థానం స్థితిలో తప్పిన వాళ్ళు ఇక్కడ ఏ రకంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు
అక్కడ దాకా వచ్చిన వాళ్ళే ఫైనల్ ఏదైనా గేమ్ జరిగినా ఏం జరుగుతుంది, ఇద్దరు సమానంగా పోరాడతారు, కూడా ఒకటే గెలవాల్సింది తప్పకుండా కదా కదా. అది స్పోర్ట్ స్పిరిట్ అంతే తప్పితే అవి జరుగుతున్నటువంటి ప్రకృతిలో మనకు రకములు ఐదులు ఉంటాయి. కాబట్టి నిన్న నేను చేసిన స్థానం తృతీయ స్థానము గురురాజు గారు. దీనికి దాని మీద శీర్షిక లేకుండా ఒక్కసారి కవితా వ్యక్తులు ముందుకెళ్ళిపోయారు. ఈ కుటుంబ వ్యవస్థ గురించి రాశారు. కుటుంబ వ్యవస్థ నాడు రకంగా అని దాన్ని పునరాత్మకంగా పరిశీలన చేస్తూ మనకు తెలియపరుస్తూ కుటుంబ వ్యవస్థ గతంలో ఎట్లా ఉండేది, మధ్యలో ఒక మధ్యకాలం ఎట్లా పట్టుబట్టింది, భవిష్యత్తులో మనం దాన్ని ఎట్లా పునర్నిర్మించుకోవాలనేది చాలా తక్కువ స్పేస్లో తక్కువ మాటలలో చాలా క్లుప్తంగా చాలా వివరణాత్మకంగా లోతుగా ఒక ఆలోచన కలిగే అందుకని వారికి విద్యాస్థానం ఇవ్వడం జరిగింది. మనం మూడు ఘోషించిన తర్వాత ద్వితీయ స్థానం ఎం రమ్య. ఎంఐఎం చేసి పెట్టే లేదు ఎంఐ స్టూడెంట్ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విధానాన్ని బట్టి కానీ శరీరాన్ని బట్టి కానీ ఆ ప్రవాహం ఉంటుంది కదా, భావకాలకు ఎట్లా ముందుకెళ్తుంది, దాన్ని ఎట్లా పేపర్లు వేసిస్తున్నారు దాని బట్టి నాకు అర్థమైందంటే అమ్మాయి స్టూడెంట్ పెట్టారు. కానీ అమ్మాయి చేసినట్టే 3 శీర్షికలు రాస్తారు. 5 శీర్షికలు ఇచ్చి పెట్టుకున్నారంటే 5టికి వాళ్ళు 3 అంటే 5లో ముఖ్యమైన 3 తీసుకొని, ఒకటి స్వదేశీ జీవన విధానము, రెండవది పర్యావరణ పరిరక్షణ, మూడవది కుటుంబ వ్యవస్థ. ఈ స్వదేశీ జీవన విధానం అంటే మనకు గతంలో ఎట్లా మనం నడుచుకునే విధానం, భోజనాలు చేసే విధానం, ఆటలాడే విధానం, సంఘంలో మెలిగే విధానం, ఇవన్నీ గతంలో స్వదేశీ సంస్కృతిలో మనం ఎట్లా ఉండేవాళ్ళం. దాంట్లో ఒకటి మనం ఎట్లా పుట్టుబెట్టాడుతున్నాం, మనం ఎట్లా మర్చిపోయాం, మళ్ళీ మనం గుర్తు చేసుకొని మళ్ళీ దాంట్లోనే అది అప్పట్లో ఏ రకమైనటువంటి కలహాలు కానీ సామాజిక కొట్లాటలు కానీ ఏ రకమైనటువంటి మహిళలను గందరగోళం చేయడం కానీ సమాజం చాలా తక్కువ ఉంది. లేదా అంటే రావాల్సిన తగ్గుతుంది, ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. అందుకని ఆ దాంట్లోకి వెళ్తే మనం చూపించినటువంటి వేలం వెర్రి కార్యక్రమాల నుంచి వేలం వెర్రి ప్రవర్తనల నుంచి మనం ఎట్లా బయటికి రాగలుగుతాం, రావాల్సిన అవసరం ఏముంది అని ఆమె స్వదేశీ జీవన విధానంతో ఒక పెళ్లిలో చెప్పింది. తర్వాత పర్యావరణ పరిరక్షణ. ఈ పర్యావరణ పరిరక్షణ ఏం చేసిందంటే మనము అన్నిటికంటే ముఖ్యం పర్యావరణం. అసలు మనిషి కానీ చెట్టు మాత్రం సృష్టి ఉంటుంది. మనిషి కంటే ముందు పుట్టిన చెట్టులు, చెట్టు తర్వాత పుట్టిన మనిషి నరికేసి హక్కు ఎక్కడ ఉంది క్వశ్చన్ వేస్తున్నారు. దాకా ఎవరు వేయలేదు కదా. నీకంటే ముందు పుట్టిన చెట్టు నువ్వెట్లా కొట్టేస్తావా కదా. నువ్వు అట్లా కొట్టేయడం వల్ల రకరకాలైన రకరకాలైనటువంటి రసాయన ఆపరణ జరుగుతున్నాయి. అది అలా చెప్పుకుంటున్నాను. దాని తర్వాత కుటుంబ వ్యవస్థ. చిన్నపిల్లైనా కూడా ఇందాక ఆయన రాశారంటే కొంత అనుభవం, జీవిత అనుభవం ఏదో ఉండవచ్చు, దానికి పరిశీలించిన ఉండవచ్చు. ఈ అమ్మాయి స్టూడెంట్ టైంలో కూడా కుటుంబ వ్యవస్థ మీద ఒక పేజీ రాగలిగిందంటే కవిత రూపేణ ఒక పేజీ రాస్తే వ్యాస రూపేణ 3 పేజీలు రాగలిగింది. ఎందుకంటే వ్యాసాలు తగ్గిస్తుంటే కానీ కవిత్వంలోకి రాదు. వచన కవిత్వాన్ని ఇంకా స్వీకరిస్తే కానీ తగ్గుతుంది. అట్లా ఏమైందంటే మనం వచన కవిత్వంలో ఒక పేజీ రాసామంటే అది వ్యాస రూపేణ దాదాపు 3 పేజీలు పెట్టారు. అంత సామర్థ్యాన్ని, సమాచారాన్ని ఒక చోట ఆమె వివరీకృతం చేసి కుటుంబ వ్యవస్థ పట్ల అనుకున్నటువంటి అభిప్రాయం, అనుకున్నటువంటి అభిమానాన్ని కూడా దాంట్లో చక్కగా వ్యక్తపరిచింది. ఆమె ద్వితీయ స్థానాన్ని నిర్వహించారు. తర్వాత ప్రథమ స్థానం డాక్టర్ కె సామమూర్తి గారు. దీర్ఘ కవిత. ఇందాక మనం చెప్పినటువంటి గురురాజు గారు కానీ రమ్య గారు కానీ వాళ్ళిద్దరిది కూడా లోపల భావ ఉత్పత్తి అంటే భావ ఉత్పత్తి కరెక్ట్గా జరిగింది. కవిత్వం అంటే సమయం దొరికింది కాబట్టి చెప్తున్నాను. కవిత్వం అంటే మన లోపల బాగా కలుపుతాం.
తర్వాత మనం దాన్ని ఏ రకంగా ప్రకటిస్తాం అనేది కవిత రూపం. పత్రిక కవిత్వమా, గేయ కవిత్వమా, పద్యమా, పూర్వకమా, హరికథ, బుర్రకథ, వ్యాసమా, మనం ఎట్లా బయట పెడతామనేటటువంటి కవిత రూపం. దాని తర్వాత దాన్ని మనం బయట పెట్టే విధానం ఎలా ఉంటుంది అనేటటువంటిది మన భాషను బట్టి, మన సంస్కారాన్ని బట్టి, మనం ఉన్న సమాజాన్ని బట్టి ఉంటుంది. లేదా మనం దాన్ని ఏ సమాజంలో చూపిస్తాం అని అనుకుంటామో ఆ సమాజంలో ఉండేటటువంటి నాగరికత స్థాయిని బట్టి ఉంటుంది. అలా మనం జానపదుల కోసం ఒక రాజుకున్నప్పుడు పౌరాణిక భాష రాయమని వాళ్ళ భాష రాయాలి కదా. సో అందుకని ఆ భాషను బట్టి ఉంటుంది. ఈ భాషా పఠిత్వం కానీ, భావ ప్రకటన కానీ, భావ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మిగిలిన ఇద్దరు సమానంగానే ఉన్నాయి. ఇందాక లేదంటూ కాల నిర్ణయం జరిగినప్పుడు కొంచెం అటు ఇటు అయిపోతుంది. అటు ఇటు అవడం అంటే ఎక్కడో ఒక ఎడ్జ్ చూడాల్సి వస్తుంది. ఇద్దరిని ఎలా పాస్ చేయాలనే కంటే కూడా ఎలా ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో చూసుకుంటారు ఎడ్యుకేషన్. అలా చూడడంలో ఒక స్టెప్ దిగింది. ఇక్కడ ఈ మన డాక్టర్ సామమూర్తి గారు వీరి భావ సఫలత కానీ, కవిత్వ నిర్వహణ కానీ ఇది మనం చేయాలంటారు. సాహిత్య పరిభాష దీనికి చెయ్యాలి. అట్లా నడిచింది. దాని తర్వాత భాషా సంయోగం కానీ ఎక్కడ మన పదాలు పెద్దగా వచ్చింది పెద్దగా వాడటం, ఒకటి చిన్న పదాలు వాడటం, ఇంకొకటి ఎక్కడో ఏవేమో తీసుకొచ్చి పెట్టడం, ఇదేదో సమాసం బాగుంది కాబట్టి పెట్టడం. అట్లా కాకుండా భాషలో సంయమనం, ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత ప్రకటన సామర్థ్యం, స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా శీర్షికకు తగినట్టు ఉన్నాయి. శీర్షిక పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ మొదటి చివరి దాకా కూడా వాళ్ళు 5-6 పేజీలు రాశారు. 5-6 పేజీలలో కూడా మీకు ఎక్కడే కానీ మామూలుగా ఒక అంశాన్ని మనం మనసులో పెట్టించడానికి ఎక్కువ రాయాలంటే లూజ్ అవుతుంది చెప్పడం. మనకు లోపల మన సామర్థ్యాన్ని మించి మనకు వచ్చిన ఆలోచనలు నేను ఇదే విషయాన్ని ఎక్కడ దాకా మాట్లాడాలంటే 10 నిమిషాల తర్వాత మాట్లాడాలి. అట్లా ఏమైందంటే సున్న అవ్వకుండా ఉండాలంటే మాట్లాడే దాని మీద సబ్జెక్టు మీద పట్టు ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, ప్రకటన సామర్థ్యం ఉండాలి, ధోరణి ఆరా ఉండాలి. అది ఉంటేనే మీకు దీర్ఘ కవితలు కానీ దీర్ఘ ఉపన్యాసాలు కానీ క్లిక్. ఆ రకంగా ఇప్పుడు 5 పేజీల దీర్ఘ కవితలు వారి ఆద్యంతము చదివే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చివరి దాకా తీసుకెళ్ళి తన భావాన్ని ప్రకటించి వర్తమాన పరిస్థితిని మనకు చూపించి చివరికి ఏం చేయాలో కూడా చెప్పి కవితలు మన కవితలు రాయడంతో మన బాధ్యత అయిపోయి వారి సమస్యలు అందరూ చెప్తుంటారు. మనం ఎవరికి అందించినా వాళ్ళకి 100 సమస్యలు చెప్తారు. పరిష్కారం ఏంటి అంటే వెళ్ళిపోతుంది ఇక్కడ. అట్లా కాకుండా సమస్యను చూపించిన వాడే పరిష్కారాన్ని కూడా ప్రతిపాదించాలి కదా. అట్లా ఒక సమస్యను మనం ఓపెన్ చేస్తున్నాం, అది కూలంకషంగా చర్చిస్తున్నాం, అది పరిష్కార మార్గాలు కూడా చూపిస్తున్నాం. అది ముగించుకోవాలి. ఈ రకమైన 3 అంచెలలో కూడా సమానమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడం వలన వీటికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. ఇది నేను చేసినటువంటి న్యాయ నిర్ణయానికి జస్టిఫికేషన్. ఎంతో కష్టపడి తన విలువైన టైం మన కోసం కేటాయించి మేము ఇచ్చిన 10 కవితలను చదివి మరి వారి యొక్క సందేశాన్ని, ఆ కవితల నిర్ణయాన్ని చక్కగా నిర్ణయించినటువంటి అనంతరాజు ప్రభాకర్ గారు మీరందరూ గట్టిగా చెప్పడం ద్వారా నాకు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తూ, ఇప్పుడు రేట్లు వచ్చిన వారు ఇక్కడ ఉన్న కవులు మీ కవిత్వాలు చదివి కాస్త మమ్మల్ని ఆనందింపజేస్తారని భావిస్తున్నాం. ముందుగా గురురాజు గారు. నమస్కారం. నూతన సంవత్సర ఉగాది విశ్వసంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చాను. నేను ఎంఆర్ ఆఫీస్లో ఎమినెంట్ డిప్యూటీగా పనిచేస్తూ ఉన్నాను. ఎమినెంట్ డిప్యూటీ ఉంటుంది కాబట్టి పండగకు వచ్చాను. ఏదో దీన్ని కొంత రాసి అలవాటు వచ్చినప్పటి నుంచి, కానీ ఎప్పుడు ఎక్కడికి పంపలేదు, ఇక్కడ పొద్దులో పాల్గొనలేదు, నాలో మాత్రమే ఉండిపోయినాయి. ఏదో ఫస్ట్ టైం ఇక్కడ అవకాశం వచ్చింది, పంపించాను. ఈరోజు 3rd ప్రైజ్ తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరంలో అందున కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షల మీద కవిత రాశాను, అది వినిపిస్తాను, దయచేసి వినండి.
ఉత్సాహం ఉరకలు వేయగా, ఉప్పొంగే ఉత్సాహం ఉరకలు వేయగా, ఊరించే భవితవ్యం ఊపిరిలూదగా, ఊరించే భవితవ్యం ఊపిరిలూదగా, కష్టాల కడిని దాటే ధైర్యం తోడుగా, కష్టాల కడిని దాటే ధైర్యం తోడుగా, నష్టాలకు మరి మనోనిబ్బరం అండగా, నష్టాలకు మరి మనోనిబ్బరం అండగా, ఆనందాల అనుభూతులు జీవితంలో నిండగా, ఆనందాల అనుభూతులు జీవితంలో నిండగా, అనుబంధాల సుమాలు అరవిచ్చి గుబాళించగా, అనుబంధాల సుమాలు అరవిచ్చి గుబాళించగా, విశ్వావసునామ సంవత్సరం శుభాలను చేకూర్చగా, విశ్వావసునామ సంవత్సరం శుభాలను చేకూర్చగా, ప్రేమలు అనురాగపు సిరులు వెల్లివిరియగా, నందనవనమై నవజీవన సౌందర్యమై వత్సరమంతా ఈ జీవితం సుఖమయం సౌభాగ్యదాయకం కావాలని మనసారా కోరుకుంటూ నూతన తెలుగు సంవత్సరాల ఉగాది శుభాకాంక్షలు. కాకపోతే కుటుంబ వ్యవస్థ మీద నేను రాసిన ఒక చిన్న కవిత, ఈ కవితని అనుకోను, ఎందుకంటే ఏదో పిచ్చిరాతలు కాబట్టి అని నేను అనుకోను, కవితని అనుకోవట్లేదు. బట్ నా మనసులో వచ్చిన అక్షరాలు పేపర్లు పెట్టాను, అవి చదువుతాను. ఆనాడు ఆవగింజంత అరిమరికలు లేని కుటుంబ వ్యవస్థ మనది, ఆవగింజంత అరిమరికలు లేని కుటుంబ వ్యవస్థ మనది. అవనిలోన సంప్రదాయాల అస్తిత్వ పునాది చెందగలదు, అవనిలోన సాంప్రదాయాల అస్తిత్వ పునాది చెందగలదు. అవనిలో అంటే భూమిలో అప్పట్లో. ఈనాడు ఇప్పుడు ఏమైందంటే అస్తిత్వం కోల్పోయిన స్వార్థ కుట్ర వ్యవస్థగా మారింది, అస్తిత్వం కోల్పోయిన స్వార్థ కుట్ర వ్యవస్థగా మారింది. అసూయ అనిశ్చితాలకు నిలయంగా రూపుదిద్దుకుంది. అసూయ అనిశ్చిత ఇప్పుడు ఇవే ఉన్నాయి దాంట్లో. ఆనాడు ఆప్యాయత పునాదులపై నిలదొక్కున్న అనురాగపు సౌధమని, ఆనాడు ఆప్యాయత పునాదులపై నిలదొక్కున్న అనురాగపు సౌధమని, అభిమానాల సముద్రంలో నిరాటకంగా సాగిన సంసార నావని. ఈనాడు అనుమానాల సిరుగుండా చుక్కాన లేని నావ పయనమైంది, అనుమానాల సిరుగుండా చుక్కాన లేని పయనమైంది. అపూర్వ బంధాలకు అవరోధమై నిలిచింది, అపూర్వ బంధాలకు అవరోధమై నిలిచింది. ఆనాడు బంధుత్వాల భావోద్వేగాలకు శాశ్వత వారధిగా నిలిచింది, ఆనాడు బంధుత్వ భావోద్వేగాలకు శాశ్వత వారధిగా నిలిచింది. భరోసానిచ్చే నిస్వార్థ ప్రేమాభిమానాలకు లోయలుగా నిలిచింది, భరోసానిచ్చే నిస్వార్థ ప్రేమాభిమానాలకు లోయలుగా నిలిచింది. ఈనాడు ఊతమిచ్చే మనసులో లేక పుట్టిలో స్వర్గమైంది, ఈనాడు ఊతమిచ్చే మనసులో లేక పుట్టిలో స్వర్గమైంది. ఊపిరాడని ఆర్థిక ఒడిదొడుకులతో ఉనికినే కోల్పోయింది, ఊపిరాడని ఆర్థిక ఒడిదొడుకులతో ఉనికినే కోల్పోయింది. అందుకే మనమై మనం అన్నీ కోల్పోయిన కుటుంబ సభ్యులు, మనమై మనం అన్నీ కోల్పోయిన కుటుంబ సభ్యులు విలువలేనివి విద్యతో తెలిసి మమకార పునాదులపై మళ్ళీ నిర్మించుకుందాం. మమత దిమ్మెలపై మానవత్వపు అంచులపై మళ్ళీ నిర్మించుకుందాం. మనసారా కలిసి జీవిద్దాం. నూతన సాంప్రదాయాల కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించుకుందాం. థ్యాంక్ యూ. మరి నెల్లూరులో వారి తరఫున కవితలు రాసుకొచ్చారు. యాక్చువల్గా మనకి 10 కవితలు వచ్చాయి. 10 కవితల్లో కొన్ని మనకి ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చాయి. మరి వారి తరఫున రిప్రజెంటేటివ్గా ఇక్కడ నెల్లూరులో వారికి పంపించడం జరిగింది. వారు వాటిని చదవలసిందిగా మనం చూస్తాం. శ్రీ గురు హన్మకొండ నుంచి ఇద్దరు రాలేదు. వారి కవితలు నన్ను చదవమని చెప్పారు. ఇందులో మల్లాల మనోహర్ రావు, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయారు. ప్రస్తుతానికి అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఈ జ్యోతిష్ శాస్త్రం ఇలాంటి వాటిల్లో కాస్త హ్యాపీగా ఉంటారు కాబట్టి వారి కవిత పంపించారు. అది దీపారాధనని పంపించారు. శిల్పం లేని కల్పన లేని పదాల కలయిక నా కవిత, శిల్పం లేని కల్పన లేని పదాల కలయిక నా కవిత,
నాదం లేని తాళం లేని పెదాల కదలిక నా పాట. నాదం లేని తాళం లేని పెదాల కదలిక నా పాట. జీవం లేని నవ్వులు నవ్వే పేదల బ్రతికే నా కవిత. జీవం లేని నవ్వులు నవ్వే పేదల బ్రతికే నా కవిత. కాలుష్యపు విషజ్వాలల్లో మాడిన అడవుల ఎండిన చెరువుల పెరిగిన ఎండల తాపంలో విలవిల్లాడే వన్యప్రాణుల ఊపిరి సెగలే నా కవిత. వలస పక్షుల విరిగిన రెక్కల టపటప ధ్వనులే నా పాట. వలస పక్షుల విరిగిన రెక్కల టపటప ధ్వనులే నా పాట. బాంబుల మ్రోతలే జోల పాటలై పేలిన తూట ఆటబొమ్మలై నేలమాలిగల్లో చెదిరిన బాల్యం కూలిన స్వప్నం నా కవిత. యుద్ధ తంత్రాల తంత్రులు తెంచి శాంతి గొంతుకల స్వరములు పెంచి విశ్వమానవ కళ్యాణానికి దీపారాధన నా కవిత. యుద్ధ తంత్రాల తంత్రులు తెంచి శాంతి గొంతుకల స్వరములు పెంచి విశ్వ మానవ కళ్యాణానికి దీపారాధన నా కవిత. మల్యాల మనోహరరావు. నెల్లూట లావణ్య, ఈవిడ మైనారిటీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. ఆవిడ దాని వల్ల కొంత రాలేకపోయింది. ఆవిడ రాసినటువంటి పర్యావరణ పరిరక్షణ దాని మీద శీర్షిక పచ్చని సిరిని అందిద్దాం. భూమాత ఊపిరి దిద్దులు చెట్లు. భూమాత ఊపిరి దిద్దులు చెట్లు. మానవ బంగారు భవితకు మెట్లు. మానవుడి కంటే ముందే జీవిస్తున్నది చెట్టు. మనిషి మనుగడకు ఆయువు పట్టు. ఎన్నో ఔషధాలు ప్రసాదించే వృక్షాలు, ఆరోగ్యాన్ని కాపాడే యంత్రాలు, ఆహార సంపదను అందించే సాధనాలు. మానవుడు ధనార్జనకు ఆశపడి వృక్షాన్ని గొడ్డలి కాటుకు బలి చేస్తున్నాడు. కానీ వృక్షమే ధనమన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పునరుపయోగం చేయాలి. నీటిని ఆదా చేసి సహజ వనరులను కాపాడాలి. వ్యక్తిగత అవసరాల కోసం మనిషి కాలుష్యపు పొరల్లో చిక్కి పంచభూతాలను కాపాడుకోలేకపోతున్నాడు. ఎంత సంపాదించినా కలగని సంతృప్తి రుచిని ప్రకృతి మనకు అందిస్తుంది. మొక్కను నాటడమనే మంచి సంకల్పంతో పర్యావరణ సంరక్షణ అల్లికతో హరితహారపు మాలను వేసుకుందాం. భారతమాతను ఆకుపచ్చ చీర కట్టుకునేలా చేసి మానవాళికి ఆకుపచ్చని సిరిని అందిద్దాం. ధన్యవాదాలు. వారిద్దరి నా కవిత అంటే స్వచ్ఛ సంస్కృతి అనేది ఆలోచన వచ్చింది, దాని గురించి రాస్తున్నాను. అమ్మలోని మమతానురాగాలను మంటగలిపే మమ్మీలు వచ్చే. నాన్ననే పదమార్పిడి చేసి డాడీలు చేర్చిరి. అమ్మను నాన్నను కలిపే ప్రేమను బ్రో అని తేల్చిరి. మామ అనే పిలుపును పెంకుల్లాగా విరచి అంకుల్ అనిది. అత్త అనే ఆప్యాయతను చెత్తగా చేసి ఆంటీలొచ్చిరి. అక్క అనే చక్కనైన పిలుపును స్పర్శ శబ్దాలతో సిస్ అనే పాము శబ్దం చేసింది. సందిగ్ధ గందరగోళ పదాలు పుట్టించి కుటుంబ బాంధవ్యాల మధ్య విదేశీయులు ప్రలోభాలు వదిలించుకోలేకపోతున్నామే. పెద్దల సుద్దులు పిల్లలకు పాచిపోయిన సద్దిలాగా మారిపోయే. ఎప్పుడు మారేమో ఈ విదేశీ విష వికృతి సంస్కృతి. ఇన్నాళ్ళకు వచ్చేను స్వదేశీ స్వచ్ఛత సంస్కృతి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి అలాగే వి సత్యనారాయణ గారు, వారు ఇప్పటికిప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పటికిప్పుడే తాజా కవితతో వచ్చారు. తాజాగా వారు ఇప్పుడు చదివి వినిపిస్తారు. చక్కటి కవిత వచ్చిస్తారు. ఈ కవిత
చదవడానికి ముందుగా మరి ఇప్పుడే విచ్చేసిన మంగపతిరావు గారికి స్వాగతం సుస్వాగతం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సమయంగా మనవి చేస్తాం. రండి సార్. నా కవిత పేరు విలువలు. విలువలు వజ్రాలకి అక్షరాలకి ఎక్కడా లేని విలువ. డబ్బు గురించి ధర్మం గురించి చెప్పక్కర్లేదు సుమి. ఈనాటి యువతకి తృప్తి అంటే తెలియదు, నిరాడంబరం అంటే తెలియదు, బెట్టింగులు అంటే తెలుసు, హత్యలు ఆత్మహత్యలు అంటే తెలుసు, ప్రేమలు తెలుసు, మోసపోవడం తెలుసు. అమ్మా నాన్నల ప్రేమ తెలియదు, అక్కా చెల్లెళ్ళ ప్రేమ తెలియదు, మనుషులను అవసరానికి వాడుకోవడం తెలుసు. ఓ విశ్వవసు, ఈ యువతను, ఈ నా దేశాన్ని రక్షించు, విలువని కాపాడు. ఓ విశ్వవసు. విశ్వాసకే సవాల్ విసిరే విలువలను కాపాడము. చూద్దాం. ఇంకా కవిత్వాలు రాసి చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చదవచ్చు. ఎందుకంటే మిగతా 10లో ఆల్మోస్ట్ 5-6 దాకా మనం చదివేశాము. సెకండ్ నుంచి వచ్చిన రమ్య గారు మరి అనుకుంటే ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళకి రాలేదు, వాటిని తెలియజేసి వారికి చెప్తాము. ఇప్పుడు డాక్టర్ సామూర్తి గారు వారి కవితను, దీనికి ప్రథమ ప్రైజ్ వచ్చింది, మరి వారి కవితను చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు పాపం ఎక్కడి నుంచో చాలా సుదూరాలు ఇచ్చారు. అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన ప్రజలకు కూడా నా వందనాలు. సో ఈ పోటీలకి కవితా పోటీలు వచ్చినప్పుడు ఇంతకుముందు ఇన్ని లైన్స్ ఉండాలి అని ఒక నియమం పెట్టారు. అది మూర్తిగా నడిగారు ఫోన్ చేసి, ఏమైనా ఉందా, ఇన్ని పేజీలు ఉండాలి, ఇన్ని లైన్లు ఉండాలి. అదే లేదండి, మీరు రాసి పంపిస్తాను. అందుకని నేను సాహసం చేసి ఒక 5-6 పేజీలు రాశాను. అంటే చిన్న చిన్న లైన్లే కాబట్టి సాహసం చేసి చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలి అనే ఉద్దేశంతో, అందుకే మొదటే నేను వారి యొక్క ఆమోదం తీసుకునే రాశాను. లేకపోతే ఒక పేజీలో ముగించమన్నా ఒక పేజీలో ముగించేవాడిని. ఓకే, చదువుతున్నాను. శీర్షిక పర్యావరణ పరిరక్షణ. నాకు మైక్ అక్కర్లేదు. అంటోంది ఉగాది కోయిల, కుహు కుహు అంటోంది ఉగాది కోయిల, కొమ్మ మీద కూర్చున్న సన్నాయిల. కుహు కుహు అంటోంది ఉగాది కోయిల, కొమ్మ మీద కూర్చున్న సన్నాయిల. శివురులు మెక్కి పాడింది గీర్వాదిల, కొత్త కొత్త రాగాల స్వరజతుల మేల కట్టల. ప్రకృతి కృతులను శృతులు కలిపి మీటుతుంది హృదయ వీణల. తెలుగునాట వెలుగు బాటకై విశ్వావసుడు సాదర స్వాగతమంటూ సుఖ పికాదులు సామవేదం వల్లిస్తుంటే, గురు విప్పిన వసంత కన్యలు ఆమనికి అవనికి మధ్య రాయబారాలు నేర్పుతుంటే, విశ్వ యశస్సు పొంగొత్త ఉషస్సును బహుమతిగా ఇవ్వాలంటూ హిమనది పరిరక్షణ వత్సరానికి ఆహ్వానం అంటూ ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి హిమవది పరిరక్షణ ఇదిగా ప్రకటించింది. ఐక్యరాజ్య అంతా కూడా. సో అందుకనే దాన్ని మనం చెప్తాం. సో విశ్వ యశస్సు పొంగొత్త ఉషస్సును బహుమతిగా ఇవ్వాలంటూ హిమనది పరిరక్షణ వత్సరానికి ఆహ్వానం అంటూ ప్రపంచ జల దినోత్సవానికి తిలకాలద్ది ఆరతులుస్తోంది ఐక్యరాజ్య సమితి. ప్రగతి పదం పట్టాలని జగతి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్యరహిత ప్రపంచమే పరమావధిగా, జీవమున్న జలసిరులనే విశ్వ సమాజ పౌరులకు ఇవ్వాలని, సహజ వనరుల వినియోగంలో సమతాత్మకంగా గడపాలి. దుమ్ము ధూళి కణాలు కర్బన ఉద్గారాలు ఉప్పిన కెరటాలై ఆవాసాలై వేడెక్కిన ప్రకృతి ఊపిరితిత్తుల్లో ఒలివిగా మారి వ్యవహారాలు చేస్తుంటే, పారిశ్రామిక వ్యర్థాలు కృత్రిమ అణుపుంజాలు జీవరాశికి నిరోధకాలిస్తుంటే, మానవాళి మనుగడనే ఉక్కిరి చేస్తుంటే, వాతావరణ వైపరీత్యానికి ఎంతున్న పచ్చదనం ఆరని అగ్నిగోళానికి సమిధగా మారుతుంటే, నీలలోహిత కిరణాల విచ్చలకి విహారాలు
కాలుష్య చందనం అందుకుంటే బొబ్బలెక్కి ముడతలు పడుతున్న తన ఒంటిని తడిమి చూసుకుంటోంది నది. బొబ్బలెక్కి ముడతలు పడుతున్న తన ఒంటిని తడిమి చూసుకుంటోంది నది. 6 ఋతువుల్లో అలరారే ప్రకృతి అలసి సొలసి మార్చుకుంటోంది తన ఆకృతి. 6 ఋతువుల్లో అలరారే ప్రకృతి అలసి సొలసి మార్చుకుంటోంది తన ఆకృతి. పర్యావరణ కాలుష్యం ప్రబలనని వెన్నెల బాల సైతం మసకబారని చదువుగా మసకబారని. మంచు పలకాలు కరుగుతుంటే సమతౌల్యం కరుగుతుంటే ఓ మనిషి సునామీల తెరసాపలు నీటి గంధంతో నీ ఇంటి ముందు చల్లడానికి నీ ఒంటిని తడవడానికి వస్తుంటే అది నమస్కార బాణమని అనుకునే లోపే ఓ మనిషి సునామీల తెరచాపలు నీటి గంధంతో నీ ఇంటి ముందు చల్లడానికి నీ ఒంటిని తడవడానికి వస్తుంటే అది నమస్కార బాణమని అనుకునే లోపే నడిసంద్రంలో తేలుతుంటావు. ఈత మరిచిన గజ ఈతగాడిలా వాయువుగా మారిందని తెలుసుకునే లోపే సేంద్రియ ఎరువుల మాట మరచి రసాయనాలను అవని తలకెక్కించి విషతుల్య ఆహారం పండించి నాడీ వ్యవస్థను నిత్తేజపరిచి జన్యు మూలకాలను కలుషితం చేస్తుంటే కొన్ని జీవులు కూడా కలిసిపోతాయి. మనుషులు జన్యు మూలకాలను కలుషితం చేస్తుంటే మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంటే రసాయనాలు రకరకాల రంగులు మార్చుకొని పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే కాలుష్యానికి కవచాన్ని తొడిగి పరిరక్షించవలసిన మనిషి నిట్టూరుస్తూ దిక్కులు చూస్తుంటే మనకేమీ పట్టనట్టు కూర్చుంటే తాను తనవారు బ్రతికితే చాలనుకుంటే చేవలుడిగి చేష్టలుడిగి పత్రహరితం తీసుకోలేకుంది శ్వాస. జీవులకిచ్చే ప్రాణవాయువు కలుషితమవుతోందని ఒకటే ధ్యాస. అందుకే పచ్చదనానిపై వేసే ప్రతి వేటు పర్యావరణానికి తెస్తుంది చేటు. వృక్షో రక్షతి రక్షిత మాటను మనిషి మరిచాడని ప్రతి చెట్టుకున్న ఆకు రెప్పలారుస్తూ తన స్వరంలో నిన్న భాస్వరం ఉష్ణ రాశిని ప్రేరేపిస్తుంటే కారుణ్య మరణానికి మొగ్గు చూపుతోంది. గరిక కన్యలు దర్భలు సైతం దుర్భర సారికలై గగనం గొడుగు క్రింద రూపం లేని శ్లోకం వాకిట కారుని నీలి ఘోషిస్తున్నాయి. నిండు చూరాలు ఒక నీలి మేఘం ప్రసరించడానికి పడుతోంది సంకోచం. అడవుల ఆయుష్ కలుగుతోందని సంకోచిస్తుంది. చూరాల వద్ద పచ్చి బాలింత ఇంకొక కరివేగం చేష్టలుడికి చూస్తోంది పర్యావరణ కాలుష్యాన్ని కాలుస్తోంది కన్నీళ్ళు. వర్షం కాదు. సృష్టి స్థితి లయలకు సాకారాలుగా సృష్టికి ప్రతిష్ఠిస్తోంది మాట అమ్మ. క్షీరసాగరంలో పుట్టి పోషిస్తోంది జీవులను గోమాత. సృష్టికి ప్రతిష్ఠిస్తోంది మాత. క్షీరసాగరంలో పుట్టి పోషిస్తోంది జీవులను గోమాత. మహాప్రస్థానాన్ని తన ఒడిలోకి చేర్చుకుంటోంది భూమాత. పుష్పించే వనాలు కాలుష్య పర్యావరణంతో సృష్టించి ఎడారి మేటలవుతుంటే వాడిపోయి ఓడిపోయి సోలిపోయి వాలిపోయి వర్షించే కన్నీళ్ళని ఎన్నని కాల్చగలదు భూమాత. ఎడారి మేటలవుతుంటే కాలుష్య పర్యావరణం సృష్టించి ఎడారి మేటలవుతుంటే వాడిపోయి ఓడిపోయి సోలిపోయి వాలిపోయి వర్షించే కన్నీళ్ళని ఎన్నని కాల్చగలదు ప్రకృతి మాత. చలరేగే ఆ కల్లోల పవనాలు ఏ దిక్కును ఆశ్రయించగలవు. మనిషి కలుషితం, మనసు కలుషితం, మాట కలుషితం, ప్రమాణం కలుషితం, ఆహారం కలుషితం, ఆరోగ్యం కలుషితం, సమాజం కలుషితం, సమధర్మం కలుషితం, ఆలోచన కలుషితం, ఆచరణ కలుషితం.
రుజుమార్గము రుజువర్తనము కలుషితం. ఇన్ని కలుషితాల మధ్య నకిలీ మకిలీల మధ్య నకిలీ మకిలీల మధ్య జననం మరణం కర్మకారకాలైతే అకాల వర్షాలు భూకంపాలు వర్షాభావ స్థితి, అతివృష్టి అనావృష్టి, ఋతుపవనాల అసమతుల్యత ప్రకృతి మనకిచ్చే సూచనలు. రీసెంట్గా మైన్మార్లో జరిగింది. సో వర్షాభావ స్థితి, అతివృష్టి అనావృష్టి, ఋతుపవనాల అసమతుల్యత ప్రకృతి మనకిచ్చే సూచనలు. రోజులు కొరకు చిల్లులు పెట్టేసి పర్యావరణాన్ని ఎలా పరిరక్షిస్తావు? ఓ మనిషి, ప్రకృతి విషన్న వదనంలో విషాద ఛాయలు చూస్తూనే ఉంటావా? హరితహారానికి మానవహారం తోడైతే జీవ కారుణ్య ఒరవడికి నాంది పలికితే, చెట్టు బ్రతికితే మనిషి మనుగడని కిరణజన్య సంయోగ క్రియను నీవు గుర్తిస్తే, మేఘం కార్చే కన్నీటికి విలువనిస్తే పత్రహరితం చేస్తున్న తపస్సుకు సాక్షిగా నిలువు. విశ్వభావకుల భావనాకుల కవులు అక్షర శిల్పులై అక్షరాలను ప్రోగు చేసి అర్థాలను వెలికి తీసే యజ్ఞంలో, పర్యావరణ పరిరక్షణ యాగంలో సుజలాం సుఫలాం అంటూ భాగమవు. శ్రీ గారిని గుర్తు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా నాకు మొదటి ప్రైజే వచ్చింది నా కవితకి. ఇప్పుడు కూడా అది ఎంత కష్టపడ రాయాలనుకోవడం ఒకటి, ఆ రాయాలనుకున్న దానికి భావం జోడించడం మరొకటి, చెప్పేది అందరూ ఒప్పుకునేలా రాయడం మరొకటి. ఈ మూడింటిని కలిపి సమన్వయం చేస్తూ చెప్పగలిగారు సాంబమూర్తి గారు. వారికి అభినందనలు. మనం ఎంత మాట్లాడినా, ఎంతసేపు కూర్చొని ఈ విధంగా డిస్కస్ చేసినా ఉప్పులేని పులిహారలాగా ఉంటుంది. కాస్త నవరసాలలో పులిహార కావాలంటే మా మగపతిరావు గారు మాట్లాడాలి. వారిని ఎందుకంటే కార్యక్రమం నడుస్తుంది, హుషారు లేదు, ఏదో సాగుతున్నాయి, కవితలు చదువుతున్నాయి. పెద్దలందరికీ ఏదైనా భాష ప్రారంభం ఎంత బాగా చేయగలిగిన వాళ్ళు పులిహార కలిపిన తాలింపు వేయడం ఇక్కడ కవితల పోటీ అనుకున్నాను, కానీ పోటీ కాదు, కవితల పట్ల మంచి అన్నిటికంటే కష్టమైంది కవితలు వినటానికి కూడా మరి ఉత్సాహంగా కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక సంస్కారవంతమైనటువంటి సమాజ లక్షణం. నిజానికి మనందరం ఎటువంటి కేటగిరీ వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు, చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణం కలిగిన వాళ్ళు. ఎందుకంటే మనలో చాలా మంది రెండవ విశ్వావస్తుస్తారు. సహజంగా ఏ మనిషి మూడో విశ్వావస్తుడు. రెండు విశ్వాసులు చూడటం అనేది మహత్తరమైన విషయం. అది చాలా అందరికీ ఏదో ఒకళ్ళిద్దరు తప్ప. అయితే మనందరికీ బాగా అనుభవమే ఉగాది వచ్చిందంటే, సంక్రాంతి వచ్చిందంటే, లేదా ఏదైనా బట్టి దసరా వచ్చిందంటే, ముఖ్యంగా ఉగాది తెలుగు వారి పండుగ భావిస్తూ వీధిన ఏ చిన్న సంస్థ అయినా సరే, చిన్న సంస్థ నుంచి ప్రభుత్వపరమైన సంస్థల దాకా, సాహిత్య అకాడమీ లాంటి సంస్థల దాకా కూడా కవితల పోటీలు నిర్వహించడం, కవిత పెద్ద పెద్దవాళ్ళు. నేను ఇవాళ పెద్దలతో మాట్లాడుతుంటే నాకు కవితలు దొరుకుతాయి. ఎప్పుడు కవితలు అంటే 1965లో వచ్చినటువంటి విశ్వాసు నామ సంవత్సరంలో దాసరి రంగాచార్య గారు, శ్రీనాథాచార్య గారు అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చేసిన కవి సమ్మేళనాల్లో ఉన్న కవితలను ఏం అనుభవించారు. సరే, అంటే కవి ఎంతటి చిరంజీవి అర్థమవుతుంది. మళ్ళీ సంవత్సరం వస్తే, మళ్ళీ అంటే ఇంకొక చక్రం తిరిగిన తర్వాత కూడా వారి కవితలని మనం
వ్యక్తికించుకునే అంత గొప్పతనం వారు లేరు. ఆ ఉద్దేశం వాళ్ళ కుటుంబాలు కూడా పెద్దగా ఆ పాత కవితలు పట్టుకుంటారో లేదో నాకు లేదు. పండిత పుత్రులు ఎలా ఉంటారో మీ అందరికీ బాగా తెలుసు. అటువంటి సందర్భంలో అభిమానులైనటువంటి వాళ్ళు, భాషాప్రియులైనటువంటి వాళ్ళు ఆ కవితలను ఏడ్చి కూర్చొని దగ్గర పెట్టుకొని మళ్ళీ అంటే ఎప్పటి నుంచో పెడుతున్నారు వాడు. అమ్మ ఇవాళ మళ్ళీ విశ్వాసం వచ్చింది, ఇగో ఈ కవితలు మళ్ళీ చూపిద్దాం జనానికి అనుకుంటుంది. ఉత్సాహం కలిగిందంటే ఆ కవిత్వకు ఉన్నటువంటి మహత్తర లక్షణం అందుగా ఇవాళ చాలా మంది ఇప్పుడు ఎవరో చెప్పారు, ఇప్పుడే ఆయన ఎవరో రిజిస్టర్ చేస్తున్నారంటే ఇప్పుడే కవిత్వం అంటే నాకు కవిత్వం కూడా ఇప్పుడే ఓ గంట క్రితమో 2 గంటల క్రితమో లేకపోతే నిన్నో ఈ పోటీలు మొదలుపెట్టిన తర్వాత కవిత్వం రాసి ఉంటుంది. మరి అందుకే కదా ఆయన ఏమన్నారు, మా విద్య గురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మా విద్య గురు తొలిగాను అన్నట్టుగా పోటీ పెట్టగానే కవితం మొదలెట్టారా, కవితం మొదలుపెట్టిన తర్వాత పోటీ పెట్టారా అన్నట్టు. పోటీ వచ్చిందంటే ఓకే కొన్ని కవిత్వాలు రాస్తాం పోటీ కదా. ఇంత అద్భుతమైనటువంటి అంటే ఇవాళ వాళ్ళు చెప్పారు పర్యావరణ నాశనం చేసుకుంటాం, మన వెళ్తూ పనులు ఎలా ఉంటుంది, మన జీవితాలు మనకే నాశనమై పోతూ మన భావితరాలను ఎంత నాశనం చేసేటటువంటి దాంట్లో అన్నీ అనుకుంటుంటే వీటికంటే ఆద్యమైనటువంటి మన సంస్కృతి, మన భాష అనేది. భాష ఓ శబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి గోవు, మనం పూజించే గోమాత. ఇంకొకటి భూమి. గోమాతని పూజించడానికి, రక్షించడానికి చాలామంది గోసేవకులు, గో సంరక్షకులు, పెద్ద పెద్ద సంస్థలు మనలాంటి వాళ్ళందరూ మన ఖ్యాతను సహాయం గోవును రక్షించాలని ఆ గోవును రక్షించాలి. ఇంకో గోశబ్దం భూమి. భూమిని బ్రహ్మాండంగా మనం స్వతంత్రం వచ్చింది, ఆ తర్వాత మన భూమిని మనం రక్షించుకుంటున్నాము, మన సైనికులు అక్కడ నిలబడి బ్రహ్మాండంగా భూమి కోసం వచ్చింది. ఇంకో 3వ అర్థం భాష. ఈ భాషని, అక్షరాన్ని రక్షించే వాళ్ళు దొరకటం లేదు. అటువంటి కార్యక్రమంలో నిమగ్నమైన ఇవాళ మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇంకా ముందు కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేసుకోవాలని, జరగాలని భావిస్తూ ముఖ్యంగా ఇటువంటి ఈ పూనిక, ఈ విషయాన్ని మొదలుపెట్టినటువంటి మా మూర్తి గారికి, ఈ వనస్థలిపురం భక్త సమాజానికి, మా సంస్కార భారతికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇందులో మనల్ని కూడా భాగస్వాములు వాళ్ళకి మన కృతజ్ఞత తెలియజేస్తారు. అలాగే మా ప్రభాకర్ రావు గారు చక్కటి కవి. ఆయన సాంప్రదాయ కవిత్వం పట్ల మనకున్నటువంటి విలువలతో కూడినటువంటి కవిత్వం పట్ల, మనకున్నటువంటి ఆస్తి లాంటి, మన వారసత్వం లాంటి కవిత్వం పట్ల ఆయనకి చాలా మక్కువ ఉన్నది. ఆయన చక్కటి పద్యాలు చంద్రబాబు పెట్టారు. అలాగే వాళ్ళు రావాల్సిన ఇంకొక వ్యక్తి మరి ఆయన మీరు పిలవలేదో దొరకలేదో తెలియదు కానీ మా భగవాన్ గారు, ఆయన కూడా విద్యా భగవాన్ గారు కూడా చాలా చక్కటి కవిత్వాలు. ఎందుకంటే ఆ సాంప్రదాయపు విలువల కోసం మనం పనిచేయాలి అనేటటువంటి సందర్భంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజంలో ఈ భాషని కానీ, ఈ సంస్కృతిని కానీ, ఈ సాంప్రదాయాన్ని కానీ మనం రక్షించకపోతే మన తర్వాత తరం, కనీసం మనకి తర్వాత 10 ఏళ్ల తర్వాత పుట్టినవాడు కూడా దీన్ని రక్షించలేడు అనేటటువంటి భావన మనలో ఉంది. ఇది మనకి మాత్రమే ఉంది. ఇది మనకు ఒక సామాజిక బాధ్యతగా ఈ నేల మీద మనం పుట్టినందుకు, ఈ జాతిలో పుట్టినందుకు, ఈ పుణ్యం చేసుకున్నటువంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు అది మన బాధ్యతగా మనం భావించవలసి వస్తుందని తెలియజేస్తూ మాకు ఒక గురుగారు అంటే కవిత్వం అనేది ఎందుకు ఎలా జరుగుతుందో చెప్తాం. కొంపల్లి కృష్ణమూర్తి గారు తెలుగులో, సంస్కృతంలో చాలా అద్భుతమైన కవి. ఆయన అన్ని రకాలుగా పాఠాలు చెప్పారు. ఆయన క్లాసు నుంచి మేము బయటికి పోయే ముందు చెప్పాడు, రేపు ఉగాదిరా, 2-3 రోజులు ఉగాది వస్తుంది, ఉగాదికి కనుక కవిత రాయకపోతే ఒళ్ళు చీరేస్తాను. పరీక్షలు మార్పులు వస్తే చీరేయాలి, పాఠం ఒక్క చెప్పకపోతే చీరేయాలి, పద్యం ఒకే చీరేయాలి, కొన్ని క్లాసులు అల్లరి కూడా మనం అల్లరి చేస్తుంటాం. అది చీరవచ్చు వాటికి అర్హత ఉంది. అది కవిత్వం రాయకు ఎక్కడ నిర్బంధమయ్యా, ఇదేమిటి అని చాలా మాకు తప్పు ఇంత మాట్లాడడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. కానీ ఆయన ఆ రోజున చెప్పబట్టే మా దగ్గర అనేక మంది కవులు మొదలయ్యారు. నిర్బంధం అనుకోండి, ఏదైనా ఇబ్బంది అనుకోండి, ఆయన కఠినంగా మా మీద పెట్టాడు అనుకోండి, కొత్తో గొప్ప రాయగలిగినటువంటి లక్షణం. అసలు ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే కవిత్వం రాయడానికంటే కూడా కవిత్వాన్ని విని అర్థం చేసుకునే లక్షణం ఉన్నట్టుగా కవిత్వంకి మనం చేసేటువంటి సేవగా మనం భావించుకోవాలి. అంతటి గొప్ప గురువుల దగ్గర అంత ఇటువంటి సంస్కారం ఉన్న పెద్దలతో మేమందరం కలిసి ఒక సమకాలీనంగా ఉండటం మన అదృష్టంగా, భగవత్ కృపగా నేను భావిస్తూ, మామిడాకు తోరణాలు, మల్లె పువ్వుల సౌరభాలు, కోకిలమ్మ కొత్త పాట, పరవశించే తెలుగు తోట, ఇదే ఉగాది ఆశయాల పునాది, ఆనందపు సుధాజనది, ఆనందిత మొదటిది, ఇదే ఉగాది.
మనకి ఏమైందంటే ఒకటి రైతు వాళ్ళకే ఉండేటటువంటి ఆలోచన మనం చూస్తే దేవాలయాలు ఎట్లా ఉంటాయి, కొన్ని స్వయంభూ ఉంటాయి, కొన్ని కృషి ప్రతిష్టలు ఉంటుంది, కొన్ని దేవ ప్రతిష్టలు, కొన్ని మానవ ప్రతిష్టలు. అట్లా స్వయంభూ అన్నిటికంటే ఉత్తమమైంది. సరే అలా అలా ఉంటే ఏదైనా సరే పూజారమైంది. అట్లా మనకేమైందంటే ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనకి సినిమా పాటలలో ఒకటి టీవీలోనో ఇంకొక రేడియోలో వస్తే మనకు సంగీత జ్ఞానం శూన్యమైనా కూడా ఏమీ లేకపోయినప్పటికీ కూడా వెంటనే ఒక లైన్ మనం పాడగలుగుతాం. అంటే ఆ సంగీతం మనకు 3 నిమిషాలు 4 నిమిషాల పాటు అక్కడ గడిచినందువలన అది మన లోపలికి కనీసం ఒక లైన్గా మిగిలింది. మళ్ళీ మరణాలు పాడలేకపోవచ్చు, క్షణికలు కావచ్చు, కానీ వెంటనే మనం ఆ ట్యూన్లోకి రాగలుగుతాం కదా. అది ప్రేరణ. ఈ ప్రేరణ మనం నిలబెట్టుకోవాలని సాధన. ఇదేందుకు చెప్తున్నానంటే భగవతురావు గారు మాట్లాడిన తర్వాత మాటల్లోనే వాడికి కూడా ప్రేరణ వస్తుంది. అది ప్రేరణ పొంది నేను మాట్లాడడానికి గుర్తుకొచ్చింది ఏంటంటే మనకు పూర్వం ఒక శ్లోకం ఇక్కడ చెప్తూ ఉంటారు, అభ్యాసేన నలభ్యంతే చత్వారాహ సహజా గుణా. ఒక 4 గుణాలు ఉన్నాయి, అవి సాధనంతో రావు. అభ్యాసేన నలభ్యంతే చత్వారాహ సహజా గుణా. సహజ అంటే మనతో పాటు పుట్టేవి, మనతో పాటు పుట్టినప్పుడు ఉండేవి. ఏవేంటివి? దాతృత్వం, ప్రియవక్తృత్వం, సంగీతం, రుచి తగ్గిన. ఒకటి దానగుణం, రెండవది సంగీతం, మూడవది ప్రియవక్తృత్వం. బాగా ఇతరులు రుచుకోకుండా మాట్లాడు. మనకేదో చెప్తుంటారు సత్యం ప్రియ ప్రియం ప్రియాతని. అట్లా సత్యం ఒక్కొక్కసారి అప్రియమైన నా ప్రియ మాట్లాడవద్దు అని సంవత్సరం లేకపోతే అట్లా ఇతరులు ప్రియవచనాలు పలకడం కదా. అట్లా ఒకటి దానగుణము, రెండవది సంగీతం ప్రయజ్ఞానం, మూడవది ఈ ప్రియవక్తృత్వం, నాలుగవది ఉచితజ్ఞత. ఇది అన్నిటికంటే ముఖ్యం. మొదటి అన్నీ ఉన్నా లేకుండా ఉచితజ్ఞత. మనకు యుక్తాయుక్త విచక్షణ ఉండాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరి మధ్యలో ఉండాలి, ఎవరి మధ్యలో ఉండకూడదు. ఇది ఉచితజ్ఞత. ఉచితం తెలుసుండాలి, ఔచిత్యం తెలుసుండాలి. అట్లా మనం ఎక్కడ ఉండాలి, ఉండకూడదు, చేయాలి, చేయకూడదు అనేటువంటి దట్ట పదాలు తెలుసుకున్న దాంట్లో ఏది చెయ్యాలో అది నువ్వు చేయకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండకపోయినా పర్వాలేదు, ఏది మాట్లాడాలో అది నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ ఏది మాట్లాడకూడదు అది మాట్లాడితే, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటే, ఏది చేయకూడదు అది చేస్తే చాలా ప్రమాదకరం. కాబట్టి యుక్తాయుక్త విచక్షణలో మనకు అయుక్తం తెలిసి దాన్ని ఆచరిస్తే యుక్తం తెలిసినా తెలియకపోతే కాలక్రమేణా మనం చూసిందో మనపతిరావు లాంటి గారు లేకపోతే మూర్తి గారు లాంటి వాళ్ళు చూసి మనం నేర్చుకోవచ్చు కాలక్రమేణా. కానీ అణువణువు జాగ్రత్తగా ఉండాల్సిన నెగటివ్ మీద. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకుంటే సంవత్సరం దగ్గర నుంచి మనం నవోదయం అవుతుంది. నమస్కారం. జయ శ్రీరామ్, జయ వీర హనుమ, జయ బాబు. ముఖ్యంగా నాకు ఇంత అర్థమైంది యాక్చువల్గా. నేను ఏంటంటే లాస్ట్ ఇక్కడికి మూర్తి గారి ద్వారా నేను ఇక్కడికి ఇంత పరిచయం అయ్యాను. సారు మూర్తి గారు ఇంత కాదు అందలేదని సందేహం వరకు సర్వోపగతంలో ఎందెందు వెతికినా అటు నటులు, ఇటు కవి, గాయకులు, యక్షగాన నిపుణులు, ఈ మూర్తి చలనమూర్తి. ఈ మూర్తి విచలానందమూర్తి కాదు, ఈ మూర్తి చలనమూర్తి. వారికి నా ఇంకా చెప్పబోయేది సగం దూరం మనం స్వర్గానికి వెళ్ళాలంటే ముందు నారాయణ అనాలి, అంతే కదా. ఆ నారాయణుడు మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తున్నంత కాలం మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఆ నారాయణుడే మా శ్రీ నారాయణరావు గారు, ఈ గుడికి అధ్యక్షులు, ఈ గుడి స్థాపించిన వారు. ఈ గుడి ద్వారా మేము భక్తి, యుక్తి, ముక్తి అన్నీ పొందుతున్నాము. ఈ గుడికి మేము ఎల్లవేళలా మేము భక్తులమే. ఇంకా మన మంగపతిరావు అన్నయ్య గారు, వారు పులిహోర కలపడానికి వచ్చారని చెప్పారు. వారికి పులిహోర ఎవరు కలుపుతారండి? ఫస్ట్ పులిగారే. పులిగారు అంటే వారి ఇంటి పేరు కూడా చింతపల్లి వారు. వారు చింత అంటే పులే. ఇది మనకు అవగాహన
అభిమానము ఇదే కాకుండా వారు నిశ్చయంగా నిర్మలంగా ఉండే ఒక గొప్ప వ్యక్తి. నేను ఇప్పటి పుస్తకాలంలో అంత సభికుల్ని, అంత సభాధ్యక్షుల్ని, అంత వినమ్రశీలుల్ని నేను చూడలేదంటే ఆయన సభకు వచ్చారంటే ఆ సభ ప్రాశస్తమే లేదు. ఆ సభకున్న గర్వం ఆయన, ఆ గర్వంలోనే సింహం ఆయన. ఆయనకు మా వందనాలు. ఇక మాకు ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో మాకు అభినవ అన్నమయ్య గారు, మన అన్నవరాజు గారు, వీరు నాకు ఇప్పుడే పరిచయాలు అయ్యారు. ఇప్పుడే నేను చూస్తున్నాను వారి ప్రాశస్తము. ప్లస్ ఇక్కడ కవిత్వానికి కవితలు అందించిన ఈ మన ముఖ్యులు, ఇక్కడికి వచ్చిన విజేతలు, కవి సమృద్ధితో వారు ఇచ్చిన కవితలన్నీ చదివి దాన్ని ఒక అవగాహనకు వచ్చేసి ఒక విధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఈ వేదికను ఆశీనులై విద్యుత్ ప్రవాహంతో ముందుకు నడుపుతున్న వారికి మా వినమ్రపూర్వక ధన్యవాదాలు. సార్ గురించి నాకు పెద్దగా తెలియదు, వారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు. సార్, నేను ఇక్కడ ఒక చిన్న కవిత లాంటిది ఏదో తీసుకొచ్చాను. అప్పుడే ఇది దేనికి పంపించవద్దు అనేది కూడా నాకు తెలియదు. మధుమాస వేలులో చిట్టి చెట్టెండ కొట్టి వేప చెట్టు చిట్టెగురు పెట్టి చక్కెర వ్యాధిగ్రస్తులకు వేపాపు రంపపు పోతలకు మధుమేహం మటుమాయం చేయగల ఆరోగ్య రుచుల సమ్మేళన ప్రకృతి ప్రథమ జీవనధార షడ్రుచుల ఉగాది పచ్చడి తెలుగుతనపు నాలుకలకు షడ్రుచుల ఉగాది పచ్చడి తెలుగుతనపు నాలుకలకు జవజీవాలను అందించే పరవశింపజేసేది సమోహిని నువ్వేనా ఓ విశ్వావసు నూత్నవధో కొల్లబామ వినూత్న కాంతుల వెండి కడియాల్ కుడి భుజపు కొంగు ముస్తాబులు మల్లె అలకలు ముక్కు పుడకల చమక్కులు మాయమై ముద్దుకే ముద్దొచ్చే మందారాలు నునుబుగ్గల సిక్కులు మాయమై నైటీలు నాట్యమాడే దశల మధ్య కొత్తందాల ఆశ నువ్వేనా ఓ విశ్వావసు. భాగ్యనగర మహాలక్కి తిరిగి ఆర్టీసీ ఉచితాలకు మరిగి అవసరమున్నా లేకున్నా తిరిగి కస్సుబుస్సు కయ్యాల పొద్దు తిరుగుళ్ళు ఇదేమి చోద్యమో సూర్య నమస్కారాలే మానిన హైబ్రిడ్ మహిళలను వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి రామాలయము తిరుగుళ్ళ ప్రదక్షిణలు చేయించగలవని నమ్మకమే నీపైన ఓ విశ్వావసు. భక్త చిక్కిన తెలంగాణ బొక్కసం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య విధ్వంస శాసన సభలకు సేద తీర్చి ఎల్ఆర్ఎస్ శాసనాలు అమర్చి పునరుజ్జీవం జన్మించిన నీవే దిక్కు ఓ విశ్వావసు. వందనమమ్మ నీకు వందనమమ్మ. ఇది ఏదో నాకు ముఖ్యంగా నాకు తోచింది ధనాలను రాసిన ఏమనుకోవద్దు. తెలంగాణ భాష ఇట్లే ఉంటుంది, మీకు అర్థం కాకపోతే మన్నించండి. ఇంకా కొద్దిగా చిన్న ఏంటంటే వీళ్ళకి కొంచెం ఒక చిన్న అంటే వీళ్ళందరి మీద వర్షించడానికి నీళ్ళు మీద వచ్చిందంట. ఎటు పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా, ఏదో అంటోంది కోయిల పాట రాగం ఆలకించదా, అని వైపులా మధువనం పులుకూయదా, అనుక్షణం అనువనునా జీవితం అందజేయదా.
లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్నబోగా మరి చిన్ని కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుటపడదే అంత చేదా మరి వేణుగానం. ఇక్కడ ఇన్ని కవితలు చదివి ఇన్ని పద్యాలు పాడి ఇన్ని రకాల విశేషాలను మనం అందించిన మన మూర్తి గారు మనకి ఇక్కడ వచ్చిన పెద్దలు విన్న శ్రోతలు వీళ్ళందరూ కూడా దేవదేవుని వల్లభ గణపతి వీరాంజనేయ స్వామి దీవెనలు ఈ సంవత్సరం అంతా విశ్వావసు నామ సంవత్సరం అంతా విశ్వాసంతో నిండి మనకు విశ్వాసాన్ని ధృవీకృతం చేయాలని చెప్పేసి నా యొక్క అందరిపైన నా యొక్క ఈ మనవి ప్రార్థిస్తున్నాను ఆ స్వామి వారిని. ధన్యవాదాలండి. రంగవేశ్వరరావు గారు 2 కవితలు చదివారు. రెండింటిలో కూడా కవితాంశం ఉంది. మనం ముందు అనుకున్నట్టు కవిత్వం అంటే ముందు పెట్టాలి, పుట్టిన తర్వాత మనం ప్రకటించాలి, దాన్ని సమయం చేసుకోవాలి, ఆటోలో పెట్టుకోవాలి, ప్రకటించాలి, దానికి ఒక భాష, ఇవన్నీ అంచెలంచెలుగా మనకు అనుభవం ద్వారా కృషి ద్వారా సాధన ద్వారా వస్తాయి. కానీ వీటన్నిటికీ మూలం ఏంటంటే ఒక ఆలోచించుకుంటారు అది కవిత్వం. ఈ దాంట్లో కవిత్వాంశం ఉంది. సాధన చేయాలంటే సాధన చేస్తే మీరు అవ్వకన్నా వాళ్ళ వస్తారు మీరు. మరి ఒకసారి శాశ్వతరెడ్డి గారు కూడా మమ్మల్ని దీవించి 4 మాటలు మాట్లాడవలసిందిగా మనం చూస్తాం. మా కార్యక్రమానిపై స్పందన. శరీర పరంగా నేను ప్రతి సభలో నన్ను మాట్లాడమన్నప్పుడు మూర్తి గారితో ఒక విషయం బహిరంగంగానే చెప్తుంటాను. ఆయన అడిగిన ప్రతి విషయంలో నేను ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ప్రతిసారి ఉండకపోవచ్చు. అది ఆయన మనసులో కోపంగా తీసుకొని నన్ను ఇరికిస్తూ ఉంటాడు. ఎలా ఇరికిస్తాడంటే మంగపతిరావు గారు మాట్లాడాక నన్ను మాట్లాడతాడు. మీకు తెలిసిందే కదా, అది ప్రతీకారం తీసుకుంటూ ఉంటాడు. అది ఎందుకంటే మంగపతిరావు గారు మాట్లాడాక ఎవడు మాట్లాడాడు అట్లా. సరే, క్రిత సంవత్సరం ఉగాదికి ఒక వారం 10 రోజుల ముందే మూర్తి గారు ఈ కార్యక్రమం గురించి యోజన చేసి నాతో అన్నప్పుడు, కాబట్టి ఇది కొంచెం క్లిష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇందాకే మంగపతిరావు గారు మనవి చేసినట్టు చాలా పెద్ద సంస్థలు, సాహిత్య అకాడమీ మొదలు మన రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వరకు ఉగాదికి అనుసంధానంగా పెట్టడం, రేడియో ఉన్న రోజుల్లో రేడియోలోను దూరదర్శన్లోనూ కూడా ఇవి జరుగుతూ ఉండేవి. వీటిలో పెద్ద కవులు వారు చెప్పినట్టు దాశరథి కృష్ణమాచార్య ఇటువంటి ఆ రోజుల్లోనే. ఆ తర్వాత నాకు ఇప్పటికీ ఒక కవి సమ్మేళనం గుర్తు. రుద్రోద్గారి సంవత్సరం వచ్చినప్పుడు సి నారాయణ రెడ్డి గారు, అప్పటికి మాదిరెడ్డి సులోచన గారు గతించారు ఒక ఫైర్ యాక్సిడెంట్. సో ఇది ఇంకా నాకు క్లియర్గా మనసులో మెదులుతున్నది. అది నా మనసులో ఉండి మూర్తి గారు ఇదేదో మనకి చాలా పెద్ద వ్యవహారం లాగా ఉంది, మన వల్ల అవుతుందా అంటే పర్వాలేదండి, ఏదో ఒక చోట మొదలు పెట్టాలి కదా, ఏదో నేను మాత్రం ముందు మెసేజ్ పెట్టేశాను, ఇక వెనక్కి వెళ్ళటం అంత అనేది ఉదయించదు, చేద్దామన్నా. సరే, అనుకోకుండా అనూహ్యమైన స్పందన వచ్చా. ఆ సంవత్సరం 15-16 కవితల దాకా వచ్చాయి. నేను వీరి పేరు చూడంగానే, ఇందాక మనిషిని చూడంగానే కూడా క్రిత సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ నేనే మీరు రాసిన కవితను ఫస్ట్ చదివాను జిస్టాపి. ఆ మధ్యలో ఏదో ఉన్నాయి అలా అన్నాం అనుకోండి, కొత్త కవులు వాళ్ళ కవితలు పంపించరేమో. ఫస్ట్ ప్రైజ్ వస్తే వస్తుంది, కానీ మనకి కొత్త వాళ్ళకి తెలియాలి కదా. సో అట్లా జరపటం జరిగింది. ఆ కార్యక్రమం చక్కగా విజయవంతంగా నడిచింది. అది వెంకటేశ్వర స్వామి గుడిలో నిన్న ఎక్కడైతే పంచాంగ పఠనం జరిగిందో అక్కడ జరిగాం. ఆ అనూహ్య స్పందన చూసి మూర్తి గారు ఈ ఏడు డెఫినెట్గా ఇది చేస్తారో నాకు తెలుసు. అయితే మళ్ళా ఆయనకి ఎప్పుడూ ఒక సర్ప్రైజ్ ఇవ్వటం అనేది తెలుసు కదా, నా మీద ప్రతీకారం తెలుసుకుంటుంటాడు. ఇట్లానే ఈ తడ కూడా చేసి, అయ్యా ఇది అనుకోకుండా ఈ పంచాంగ
ముద్రణ అనేది నా మీద కొంచెం అనుకోకుండా వచ్చింది, కాబట్టి ఈ కార్యక్రమం మీ సంస్థ నుంచి చేస్తారా అన్న. అదేదో గొడ్డలు పెట్టిలా అనిపించింది. ఎందుకంటే ఆ కార్యక్రమం అక్కడ జరిపిన ఆ స్థాయిలో జరపాలంటే కొంచెం వనరులకు ఇబ్బంది అండి, చూద్దాం లేండి అన్నారు. ఈలోపు సరే దానికి సంబంధించిన సోదరుడు సంగమేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ వారు సహకరించారని చెప్పారు. అది జరిగింది. అట్లాగే నిన్న నేను పంపించిన కవితా సంపుటిని అందరూ అన్నవరాజు గారు వారి న్యాయ నిర్ణేతగా ఇచ్చేశారు. తర్వాత ఓకే చూడమని ఆయన ఇస్తే నేను చూశాను. అప్పుడే అనుకున్న దానికంటే కూడా ఈనాడు అంటే క్రిత సంవత్సరం కండక్ట్ చేసినందువల్ల తర్వాత సంవత్సరం వచ్చేసరికి కవులకు కూడా మన మీద ఒక అభిప్రాయం, ఒక విధమైనటువంటి నమ్మకం ఏర్పడతాయి. ఇది ఒక మంచి సంస్థ, వీడు కండక్ట్ చేస్తారు, వీళ్ళకి ఒక స్థాయి ఉంది అని. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా పెద్ద స్థాయిలో మా ప్రభాకర్ రావు గారికే 4-5 రోజులు 10 రోజుల్లో పట్టాలి అవి చదివి వాటిపై న్యాయ నిర్ణేతగా వారి నిర్ణయం తీసుకోవాలంటే అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఆ స్థాయిలో వస్తాయనే నా నమ్మకం సార్. వచ్చే సంవత్సరం కాక ఆపై సంవత్సరం ఆ స్థాయిలోనూ అట్లాగే మనం చాలా పెద్ద ఉగాది ఉత్సవంగా సపరేట్గా కాకపోయినా పంచాంగ క్రమంతో పాటు ఇది కూడా ఒక పెద్ద కార్యక్రమంగా నిర్వహించుకునే స్థితి మనకి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ విశేషంగా ప్రభాకర్ రావు గారికి ప్రత్యేకమైన నా నమస్కారం. ఎందుకంటే వారి విద్వత్తు చాలా మందికి తెలుసనే నా అభిప్రాయం. ఆయన మంగపతిరావు గారు చాలా కొద్దిగా చెప్పారు. ఛందోబద్ధమైన సాంప్రదాయమైన కవిత్వం వారు అనేక కావ్యాలు రాశారు. అటువంటి వారు రాసిన ఒక పుస్తకాన్ని మంగపతిరావు గారు నేను ఉండి సంస్కార భారతి తరఫున ఆ రోజు దాన్ని రిలీజ్ చేశాం. ఆ టైం అప్పుడు కోవిడ్ టైం అవడం వల్ల భారీ ఎత్తులో చేయలేకపోయాము. స్థానిక ఎన్జిఓస్ కాలనీ గణేష్ దేవాలయంలో ఆ కార్యక్రమాన్ని విష్ణు సహస్రనామంపై వారి యొక్క దాని వ్యాఖ్యానంగా దాన్ని రూపొందించారు. ఆ సమయంలో వారి రాసిన ఇతర పుస్తకాలు కొన్ని వాటి మీద రాసిన కొన్ని రివ్యూస్ వాటి గురించి తెలుసుకోవటం జరిగింది. సో వారు రాసిన ఛందోబద్ధమైన కవిత్వం చాలా అంటే ఈ ఆధునిక కాలంలో చాలా అరుదు. అంటే ఇంకా ఉన్నారా మనకి ఆటమలది, తేటగీతి, కందపద్యాలు ఇవన్నీ ఇట్లా రాసుకున్న కవులు అనేటువంటి స్థితి. అట్లాగే వారి యజ్ఞ భగవాన్ గురించి కూడా చెప్పారు. ఆయన కూడా ఇటీవల 1-2 పండుగలను పురస్కరించుకొని మంచి ఛందోబద్ధమైన కవిత్వంలో పద్యాలు రాసి మా అందరికీ వారి సందేశం శుభాకాంక్షలు తెలియజేయడం. సో ఇలాంటి సమాజంలో బయటికి కనపడకుండా ఇంకా ఎంతో విద్వత్తుతో ఉన్నటువంటి మహానుభావులు కనీసం ఈ రూపేణ మనకి పరిచయం అవుతారనే ఒక ఆశ మళ్ళా చిగురిస్తాం. దీంతో నాకు అవకాశం ఇచ్చి ప్రతీకారం తెచ్చుకున్న మూర్తి గారికి మళ్ళా నా అభినందనలు తెలుపుతూ క్షమించాలి. కవులందరికీ కూడా నా పాద నమస్కారం. వాత్సల్యం కలిగిన వ్యక్తులు వాత్సల్యంతో కూడిన వ్యక్తులు ఏమన్నప్పటికీ కూడా అది ఆనందదాయకం, ఆమోదదాయకం, అభినందదాయకం. కాబట్టి ఇప్పటిదాకా మనం ఈనాటి కవితా పోటీల గురించి కవుల యొక్క రాసిన సారాంశాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ కవితల పోటీల్లో కవితలు పంపించిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వడం అన్నది మన సాంప్రదాయంగా పెట్టుకున్నాము. మరి బహుమతులు వచ్చిన వారు కాకుండా మిగతా వారి కవితలలో పాల్గొన్నందుకు వారికి ప్రశంసా పత్రాలు చెప్తాం. వచ్చిన వాళ్ళు తీసుకోండి, రాని వాళ్ళు వాళ్ళ తరఫు వచ్చిన వాళ్ళు వచ్చి తీసుకోండి. మరి మిగతా వాళ్ళకి రాకపోతే వాళ్ళకి పోస్ట్లో పంపించడం. చదివిన భావం లేదు, మనం చదివిన భావం లేదు. అది చివరికి ఏమవుతుంటే ఆ భావంతో మనం చదవకపోతే ఇదేంటి న్యాయ నిర్ణేతలు 2వ స్థానం దీనికి ఇచ్చారేమిటి అనుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ భావంతో చదివితేనే. ముందుగా మాల్యాల మనోహర్ రావు గారు వారు వచ్చిన వారి తరపు ఎవరు వచ్చింది అందజేయవలసిందిగా మనం చేస్తున్నాము. రెండవ జేవి కుమార్ చేపూరి వారి తరపున ఎవరు? నిన్నుట్ల లావణ్య గారు. తర్వాత జనస్వామి శివశంకర్. తర్వాత నిన్నుట్ల శ్రీనివాసరావు, కందుకూరి మనోహర్ రావు గారు, ఒక్కలంక వెంకటేశ్వరరావు గారు. తర్వాత ఇవాళ రాసిన జేవి మన గురువు గారు.
సత్యనారాయణ గారు. మరి సంగమేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. ఇప్పుడు తృతీయ ప్రథమ బహుమతుల వారికి మనం బహుమతులు అందజేస్తాం, నగదు బహుమతులు. ముందుగా తృతీయ బహుమతి సార్ అలాగే నిల్చోండి సార్, అలాగే నిల్చోండి సార్. థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ గారు. తృతీయ బహుమతి గురురాజు గారు, వారిని సాల్వాతోటి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా తృతీయ బహుమతి రమ్య గారికి వచ్చింది, మరి ఆవిడ రాలేదు. మరి అది నేను వారికి పోస్ట్లో పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రథమ బహుమతి శ్రీ డాక్టర్ కె సాంబమూర్తి గారు. వారికి ఇవ్వండి సార్. రమ్య గారి బహుమతిని తృతీయ బహుమతిని ఇక్కడికి వచ్చిన కీర్తన్ గారిని తీసుకుని మరి దాన్ని పంపిస్తారు. ఒకసారి అందరూ అక్కడే నిల్చోండి సార్, ఒకసారి గ్రూప్ ఫోటో తీద్దాం. అందరూ ఒకసారి రండి, గ్రూప్ ఫోటో తీద్దాం. అమ్మ మీరు కూడా రండి. వెళ్ళిపోండి సార్. ఒక్క నిమిషం అందరూ ఇలాగే ఉండండి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి నగదు బహుమతులు అందించినటువంటి సంగమేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా పెద్దల్ని కోరుతాం. అక్కడే ఉండండి సార్, కొంచెం ఆ గ్రూప్లో అందరూ వస్తారు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలందరికీ ఎర్రబడ్డదా, లేకపోతే నాలుగు గొరుకుంటే ఎర్రబడ్డదా, లేకపోతే మీ ఆవిడ కారంతో అన్నం పెట్టినందుకు ఇట్లా సమస్య పురాణాలు లాగా రకరకాల యొక్క భావాలతో. ఒక ఆయన అన్నాడు కలకత్తా కాళిక నాళిక అన్నాడు. కలకత్తా రోజు ఎలా ఉంటున్నారు అన్నాడు. అది అద్భుతం కదా. ఇదే జ్ఞాపకం వచ్చింది. నేను రాక్షసానామ సంవత్సరం వచ్చింది ఒకసారి, దాంట్లో ఏదో రాసింది. రాక్షసానామ సంవత్సరం రక్షింపరవసత్వరం. అక్షరతో హత్యలతో రాక్షసత్వ చర్యలతో త్రాష్టులు చేస్తున్న బదులు చూస్తూ ఉన్నాము, చేష్టలుడిగి ఉన్నాము. రక్షణమును ఎత్తువో మరి రాక్షసమున తెత్తువో రాక్షసానామ సంవత్సరం రక్షింపరామ. ఎందుకంటే అంతకు ముందున్న సంవత్సరాలన్నీ కూడా ఉదాహరించాం. ఒకటేమిటి క్రోధికుడు విరోధికుడుతున్నాము. అందులో ఏంటి సహజంగా విరోధులను ఆవిడ తయారు చేసింది మన పెద్దవాళ్ళు. తర్వాత ఏంటి బరీధావిలో ఏం జరుగుతుందంటే బరీధావిలో అన్ని పరాభవాలే జరిగాయి అని. తర్వాత ఏమిటి ఆనందం వస్తుందని ఆనందంగా ఉంటే చివరికి ఆనందం లేదు పాడలేదు, అంతా ఆవిరైపోయింది. కనీసం ఇన్ని చెడు అనుభవాలు
ఈ కంటే ముందు ఉన్న సంవత్సరాల్లో మాకు జరిగాయి, కనీసం ఈ రాక్షస అయినా మమ్మల్ని రక్షిస్తుందా అనేటటువంటి భావనతో ఆ రోజు ఆయన విధురోద్గాలు వచ్చినప్పుడు ఇది నాకు జ్ఞాపకం వచ్చింది. చాలా దాదాపు నేను అది కూడా దాదాపు 50-60 ఏళ్ళు, అంటే నాకు 60 ఏళ్ళు కదా, కనీసం 50 ఏళ్ళు అప్పుడు చూసినటువంటి సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఏదైనప్పటికీ ఒక సత్సంగంలో, ఒక సంస్కారవంతులైనటువంటి ఒక సంఘంలో మరి దీంట్లో మనందరం దీన్ని ఏమన్నట్టు ఒక సభ అంటాం కంటే ఒక అసలు నా ఉద్దేశం కవిత్వం పట్ల ఆసక్తి ఉన్న తర్వాత ప్రతివాడు ఒక కవి ఏదో 4 మాటలు మనం కాగితం మీద రాయకపోయినా మనం మాట్లాడేటప్పుడు ఏవో కొన్ని చందోబద్ధంగాను వాళ్ళు ఎన్నో గంటలు లేకుండాను స్వేచ్ఛగాను కొన్ని మాటలు వస్తాయి. ఎందుకంటే ఇది భారతదేశం, తెలుగుదేశం, తెలుగు నేల ఏమన్నా కవిత్వ నేల, సాహిత్య హేళ అన్నట్టు ఇది అవి ఎప్పుడు జరుగుతుండే సందర్భం. కాబట్టి ఇటువంటి వేదికలు దొరికితేనే వీటికి ఇంకా ఎక్కువ జరుగుతుంది. నిజంగా మనందరికంటే కూడా మనందరం కూడా మరి తప్పకుండా అభినందించవలసిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ముందు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ పని చేయడు, ఆయన పోలికి వస్తే రకరకాలుగా అందరూ రకరకాల సహాయ సహకారాలు అందిస్తేనే ఈ కథలు నిలబడతాయి, ఈ సంస్కృతి నిలబడుతుంది. దానికి పూర్తిగా నేను అనుకుంటా ఈ వనస్థలిపురం అందరినీ బుధవర్గం లేని పురంబు అనేటువంటి అపప్రద నుంచి రక్షించిన వాడు మూర్తి గారికి మనం ఇప్పుడు విధురోద్గారి అంటే నాకు చిన్నప్పుడు ఆశావాది ప్రకాశరావు గారు, పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గురువు, మా గురువు, మధ్య గురువు, వారు ఒకసారి అవధానం చేస్తున్నప్పుడు వారు ఒక నిషిద్ధాక్షరి, దాంట్లో నిషిద్ధాక్షరి అంటే ప్రత్యక్షాన్ని నిషేధించాలి, కానీ ఉగాది సందర్భంగా పెట్టినటువంటి అవధానం అది. దాంట్లో నిషిద్ధాక్షరి అని చెప్పిన ఒకటే నిషేధం ఏంటంటే, అయ్యా ఇది రక్తాక్షి సంవత్సరం కదా, రక్తాక్షి పేరు లేకుండా, రక్తాక్షి అనే 3 అక్షరాలు లేకుండా మీరు ఈ సంవత్సరంని వర్ణించండి, మనకు శుభం కలగాలని చెప్పి వర్ణించండి. రక్తాక్షి అనే పదాన్ని అది లేకుండా సంవత్సరాన్ని ఎట్లా పిలుస్తాం, మనం దాన్ని ఆహ్వానించలేము కదా. అక్కడే కవి చమత్కారం, కవి భాషా పాండిత్యము, కవి యొక్క శబ్ద నిర్మాణ శక్తి వెంటబడేది. ఆయన ఒక పదం పడాడు, కెంగన్నేడు అని. కెంగన్నేడు అంటే మనం ఇంట్లో సందర్భం కెంపు ప్లస్ కన్ను, కెంపు అంటే ఎరుపు రంగు, కన్ను కెంగన్ను, అక్షి రక్త అక్షి కదా, 7 సంవత్సరం కెంగన్నేడు, కెంపు ప్లస్ కన్ను ప్లస్ 7 కెంగన్నేడు అని చెప్పి వాడాడు ఆయన. సో ఇది అంటే రక్తాక్షి సంవత్సరం అని, రక్తాక్షి నామ సంవత్సరం అని ఇన్ని పదాలు బదులు ఒకటే పదం కెంగన్నేడు కదా. అట్లా శబ్దాలు పుట్టిస్తుంటారు సందర్భానుసారంగా కవులు పట్టుకునేటువంటి వాళ్ళు. ఆ విగ్రహోద్గారి అన్నారు కాబట్టి విగ్రహోద్గారి అంటే విగ్రహం చేత వికారమైంది, రక్తం చేత రబడింది, అందుకని నాకు అది గుర్తుకొచ్చింది. ఒక సందర్భంగా ఇట్లా చిన్న మనం అనుకుంటుంటే వారు ఇచ్చిన పుస్తకంలో మన సిద్ధేశ్వరానంద భారతి స్వామి గారు, నేను వారి 7 అవధానాలు చూసాను. ప్రసాదరాయ కులపతి గారు ఉన్నప్పుడు ఇట్లా ఉగాది సందర్భంలో వారు అవధానం చూశారు. అట్లా ఒక అనుభవం పంచుకున్నారు. ఈ రుద్రవృద్ధారి అంటే నాకు కూడా ఒకటి పాట గుర్తొస్తుంది. అది మహారాజు అని పాత సినిమా ఉంది. అందులో స్వస్తి శ్రీ చాంద్రమాన రుద్రవృద్ధారి నామ సంవత్సరం మార్గశిర పుష్యమి బుధవారం పుష్యమి నక్షత్ర యుక్త శుభలంగా ముందు చెల్లెంగ పిల్లంత అన్నయ్యకు సంబరమంట అనే ఒక పాట ఉంది. అది చాలా నాకు ఇష్టమైన పాట. ఇది రుద్రవృద్ధారికి ఊతమిస్తుంది, ఈ రుద్రవృద్ధారికి మార్గం చూపుతుంది. ఇంతమంది రుద్రవృద్ధారి గురించి చెప్తుంటే నేనెందుకు చెప్పకూడదు అని చెప్పేసి చిన్న వెనుక పడ్డ ఆశ మీ అందరూ తీర్చుకుంటున్నారు. ధన్యవాదాలు. మరి కష్టమైనటువంటి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి చక్కటి కవిత్వం సెలెక్ట్ చేసినటువంటి అన్నదాని ప్రభాకర్ సన్మానించవలసిందిగా పెద్ద మీకు మరి అదేవిధంగా చక్కటి దేవాలయంలో మాకు అవకాశం ఇచ్చి చక్కటి వసతులు సమకూర్చినటువంటి నారాయణరావు గారిని కూడా సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని దేవాలయం నాది కాదు, దేవాలయం బాధ్యత మాత్రమే ఉన్నాయి.
కృపే శివుడాజ్ఞే. మనం ఇంకా ముగించుకుంటే మంచిది, లేకపోతే మన ఇంట్లో మన కళంత్రాలు రక్తాక్షులై రుద్రోద్గారులై చూస్తూ ఉంటారు. ఎందుకంటే కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో కవితలు పంపించి కవితల ద్వారా రంజింపజేసిన కవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి కవితల పోటీకి నగదు బహుమతిని అందించి ప్రోత్సహించి కవిల్ని బతికించినటువంటి మన సంగమేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి నాకు ఈ కార్యక్రమం ఉంటుంది. తీర్థ ప్రసాదాలు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుని